నీ చేతి కొమ్మను నీ నీడలో కాయుమా. ఎల్ షడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను. గమ్యము చేరా సాగిపోయేదను, నా గమ్యము చేర సాగిపోయేదను. ఎల్ షడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్ షడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆగదు నా పయనం. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపచేసి కొండలెక్కించినావే. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపచేసి కొండలెక్కించినావే. నీ చేతి కొమ్మను నీ నీడలో కాయుమా. నీ చేతి కొమ్మను నీ నీడలో కాయుమా. ఎల్ షడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్ షడాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆగదు నా పయనం. ఎగిరే రెక్కలు నాకిచ్చిన నీదు గాయాల్లో దాగుందును. సింహాన్ని చంపే బలమిచ్చిన నీ చాటునే బ్రతికెదను.
ఎగిరే రెక్కలు నాకిచ్చిన, నీదు గాయాల్లో దాగుందును. సింహాన్ని చంపే బలమిచ్చిన, నీ చాటునే బ్రతికెదను. బలము నీదే కదా, కృపయు నీదే కదా, బలము నీదే కదా, కృపయు నీదే కదా. ఎల్ షడాయ్ బలమీయగా, మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా, పైకెదిగి ఫలించెదను. ఎల్ షడాయ్ బలమీయగా, మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా, పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం సియోను చేరకుండా. ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను. గమ్యము చేరా సాగిపోయేదను, నా గమ్యము చేరా సాగిపోయేదను. ఎల్ షడాయ్ బలమీయగా, మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా, పైకెదిగి ఫలించెదను. ఎల్ షడాయ్ బలమీయగా, మరి లోతుగా వేరు తన్నెదను. అడోనాయ్ తోడుండగా, పైకెదిగి ఫలించెదను. హల్లెలూయా. మన పాటల పుస్తకం నుంచి 34వ పాట, నీ ప్రేమ నుండి వేరుపరచలేరు నా యేసయ్య అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నీ ప్రేమ నుండి వేరుపరచలేరు నా యేసయ్యా, నా యేసయ్యా. స్తోత్రం. నీ ప్రేమ నుండి వేరుపరచలేరు నా యేసయ్యా, నా యేసయ్యా. నీ ప్రేమ నుండి వేరుపరచలేరు నా యేసయ్యా, నా యేసయ్యా. నీ కృప ఎన్నటికీ తొలగిపోదయా, శాశ్వతమైనది నీదు ప్రేమయా. నీ కృప ఎన్నటికీ తొలగిపోదయా, శాశ్వతమైనది నీదు ప్రేమయా. నీ ప్రేమ నుండి వేరుపరచలేరు నా యేసయ్యా, నా యేసయ్యా.
మారనిది నీ ప్రేమ. బాంధవ్యములన్నీ విడిపోయినా వీడనిది నీ ప్రేమ. కాలాలు మారిన కలలన్నీ చెదరిన మారనిది నీ ప్రేమ. బాంధవ్యములన్నీ విడిపోయినా వీడనిది నీ ప్రేమ. కరువైనా ఖడ్గమైన నీ నుండి దూరపరచలేవు. కరువైనా ఖడ్గమైన నీ నుండి దూరపరచలేవు. నీ ప్రేమ నుండి వేరుపరచలేరు నా యేసయ్యా, నా యేసయ్యా. లోయలను కలత చెందు వేళలో ఆదరించును నీ ప్రేమ. స్నేహబంధాలతో ఆకర్షించి నడిపించును నీ ప్రేమ. కన్నీటి లోయలలో కలత చెందు వేళలో ఆదరించును నీ ప్రేమ. స్నేహబంధాలతో ఆకర్షించి నడిపించును నీ ప్రేమ. నిందలైనా శోధనైనా విడువదు ఎన్నడు ఎడబాయదు. నిందలైనా శోధనైనా విడువదు ఎన్నడు ఎడబాయదు. నీ ప్రేమ నుండి వేరుపరచలేరు నా యేసయ్యా, నా యేసయ్యా. నీ ప్రేమ నుండి వేరుపరచలేరు నా యేసయ్యా, నా యేసయ్యా. నీ కృప ఎన్నటికి తొలగిపోదయా, శాశ్వతమైనది నీదు ప్రేమయా. నీ కృప ఎన్నటికి తొలగిపోదయా, శాశ్వతమైనది నీదు ప్రేమయా. నీ ప్రేమ నుండి వేరుపరచలేరు నా యేసయ్యా, నా యేసయ్యా. నీ ప్రేమ నుండి వేరుపరచలేడు నా యేసయ్యా, నా యేసయ్యా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నిన్నాశ్రయించిన వేళ
నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము చాలునయ్యా దేవా, ఈ జన్మధన్యమే ప్రభువా. చాలునయ్యా దేవా, ఈ జన్మధన్యమే ప్రభువా. పాపకూపము విడచి నీ దారి నడిచితి దేవా. పాపకూపము విడచి నిన్నారి నడిచితి దేవా. నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము కన్నుగానని దిశగా బహుదూరమేగితినయ్యా. కన్నుగానని దిశగా బహుదూరమేగితినయ్యా. నీ ప్రేమ వాక్యము వినగా నా కళ్ళు కరిగెను దేవా. నీ ప్రేమ వాక్యము వినగా నా కళ్ళు కరిగెను దేవా. నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము. హల్లెలూయా.
మన పాటల పుస్తకం నుంచి 41వ పాట, కీర్తనీయుడ నా శాలేము రాజా, వధింపబడిన గొర్రె పిల్ల మా స్తుతులకు యోగ్యుడా అనే పాట పాడుతూ అందరం కలిసి ప్రభునామాన్ని స్తుతిద్దాం. కీర్తనీయుడా నా శాలేము రాజా, వధింపబడిన గొర్రె పిల్ల మా స్తుతులకు యోగ్యుడా. వధింపబడిన గొర్రె పిల్ల మా స్తుతులకు యోగ్యుడా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కీర్తనీయుడా నా శాలేము రాజా, వధింపబడిన గొర్రె పిల్ల మా స్తుతులకు యోగ్యుడా. బలి అయిపోతేవా ప్రాణనాథుడా, నీ రక్తమునిచ్చి నన్ను రక్షించావు. బలి అయిపోతేవా ప్రాణనాథుడా, నీ రక్తమునిచ్చి నన్ను రక్షించావు. నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం, నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం. నీ శ్రమలే నా విశ్వాసాయుధం, నీ శ్రమలే నా విశ్వాసాయుధం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కీర్తనీయుడా నా శాలేము రాజా, వధింపబడిన గొర్రె పిల్ల మా స్తుతులకు యోగ్యుడా. ఆరాధింతును ఆత్మరూపుడా, నా హృదయ వీణపై నీవే జీవన రాగం. ఆరాధింతును ఆత్మరూపుడా, నా హృదయ వీణపై నీవే జీవన రాగం. సజీవయాగముగా నీ సేవలో, సజీవయాగముగా నీ సేవలో, పానార్పణముగా నీ పోయబడుదును, పానార్పణముగా నీ పోయబడుదును. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కీర్తనీయుడా నా శాలేము రాజా,
వధింపబడిన గొర్రె పిల్ల మా స్తుతులకు యోగ్యుడా. వధింపబడిన గొర్రె పిల్ల మా స్తుతులకు యోగ్యుడా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆరాధనను చేయడం, దేవుణ్ణి స్తుతించడం, గణపరచడం అనేది ప్రభు బిడ్డలుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప పరిచర్య. మరి ఆరాధన అనేటువంటి ఈ మాట, వర్షిప్ ఎవరికి మనం చెల్లించాలి అంటే, ఎవరైతే వర్దీగా ఉన్నాడో ఆయనకు మనం వర్షిప్ చేయాలి. అంటే యోగ్యునికి మనము చేసేటువంటిదే ఆరాధన. ఎవరు యోగ్యుడు అంటే, రక్తమిచ్చి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన యేసు ప్రభు వారు ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. సమస్తాన్ని ఆయన మొట్టమొదట అనాది కాలమందే ఆయన సంకల్పించాడు. అనాది కాలంలోనే ఆయన వాగ్దానం చేశాడు. అనాది కాలంలోనే తన యొక్క ప్రేమలో మనలందరినీ ఏర్పరచుకున్నాడు కనుక తండ్రి ఆరాధనకు యోగ్యుడు. మనల్ని రక్షించి విమోచించాడు కనుక యేసు ప్రభువారు ఆరాధనకు యోగ్యుడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు సత్యస్వరూపి అయి ఉండి సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తూ బలపరిచి ప్రభాకరుడికి మనం సిద్ధపరుస్తున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. కనుక ఆరాధన అంటే అర్థం, ఎవరైతే యోగ్యుడు ఉన్నారో ఆయనకి చెల్లించే దానినే ఆరాధన అంటారు. ఎప్పుడైతే మనం ఈ యొక్క వర్ది గాడ్ని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో మనకు కూడా వర్దినెస్ వస్తుంది, అంటే మనకు కూడా యోగ్యత వస్తుంది. హల్లెలూయా. మనం కూడా యోగ్యులుగా దేవుని సన్నిధిలో ఆయన స్తుతించడానికి, అర్హులుగా ఆయన ఎదుట నిలబడటానికి, ప్రార్థించడానికి మనను కూడా దేవుడు మనకు గొప్ప యోగ్యతలు దయచేస్తాడు. కనుక అటువంటి ఈ అవకాశాన్ని మనం ఎన్నడూ కూడా కోల్పోకుండా జీవితకాలం అంతా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కృపాతిశయములను ఆరాధిస్తే ఎంతో ఆశీర్వదించబడతాం. మనము పాటల పుస్తకంలో నుండి ఒకే ఒక చరణం, రెండో చరణంలో అందరూ లేచిలబడి ఈ ఆరాధన చెల్లించి వాక్య ధ్యానంలో ముందుకు వెళ్దాం. ఆది సంభూతుడు యేసే మహనీయుడు, సర్వ సృష్టికి యేసే నిజ దేవుడు అనేటువంటి ఈ పాట కలిసి పాడదాము. మరి ప్రభువారు యోగ్యుడు కనుక ఆయనను ఆరాధిద్దాం. ఆది సంభూతుడు యేసే మహనీయుడు, సర్వ సృష్టికి యేసే నిజ దేవుడు. ఆది సంభూతుడు యేసే మహనీయుడు, సర్వ సృష్టికి యేసే నిజ దేవుడు. యేసే స్తోత్రార్హుడు, యేసే పూజార్హుడు, యేసే పరిశుద్ధుడు, యేసే పరిపూర్ణుడు. యేసే స్తోత్రార్హుడు, యేసే పూజార్హుడు, యేసే పరిశుద్ధుడు, యేసే పరిపూర్ణుడు. ఆది సంభూతుడు యేసే మహనీయుడు, సర్వ సృష్టికి యేసే నిజ దేవుడు.
జగతికి ఆయనే ఆధారము, జ్ఞానమునకు మూలము. జగతికి ఆయనే ఆధారము, జ్ఞానమునకు మూలము. యుగములు మారిన మారని వాడు, జగములు మారిన నిరంతరుడేసు. యుగములు మారిన మారని వాడు, జగములు మారిన నిరంతరుడేసు. ఇహమందైన పరమందైన యేసు ఒక్కడే నిజ రక్షకుడు. యేసే స్తోత్రార్హుడు, యేసే పూజార్హుడు, యేసే పరిశుద్ధుడు, యేసే పరిపూర్ణుడు. యేసే స్తోత్రార్హుడు, యేసే పూజార్హుడు, యేసే పరిశుద్ధుడు, యేసే పరిపూర్ణుడు. ఆది సంభూతుడు, యేసే మహనీయుడు, సర్వ సృష్టికి యేసే. మనందరం లేచి నిలబడదామండి. ఆ స్తోత్రార్హుడు లోక పాపమును మోసుకొని పోయి మన కోసం సిలువలో యాగమై మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడాయి. లోక పాప పరిహారముకై వధకు తేబడిన గొర్రె పిల్లగా, లోక పాప పరిహారముకై వధకు తేబడిన గొర్రె పిల్లగా, సిలువలో యాగము చేసిన వాడు, బలి అయి మరణము గెలచిన వాడు. సిలువలో యాగము చేసిన వాడు, బలి అయి మరణము గెలచిన వాడు. ఇహమందైన పరమందైన యేసు ఒక్కడే నిజ రక్షకుడు. యేసే స్తోత్రార్హుడు, యేసే పూజార్హుడు, యేసే పరిశుద్ధుడు, యేసే స్తోత్రార్హుడు, యేసే పూజార్హుడు, యేసే పరిశుద్ధుడు, యేసే పరిపూర్ణుడు. ఆది సంభూతుడు, యేసే మహనీయుడు, సర్వ సృష్టికి యేసే నిజ దేవుడు. ఆది సంభూతుడు, యేసే మహనీయుడు, సర్వ సృష్టికి యేసే నిజ దేవుడు. యేసే స్తోత్రార్హుడు, హల్లెలూయా. యేసే పరిపూర్ణుడు, యేసే స్తోత్రార్హుడు, యేసే పూజార్హుడు, యేసే పరిశుద్ధుడు, యేసే పరిపూర్ణుడు. యేసే స్తోత్రార్హుడు, యేసే పూజార్హుడు, యేసే పరిశుద్ధుడు, యేసే పరిపూర్ణుడు, యేసే పరిశుద్ధుడు, యేసే పరిపూర్ణుడు. హల్లెలూయా. మన హస్తాలెత్తి ఆకాశమందు ఆసీనుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, స్తోత్రార్హుడు, అద్వితీయుడు, కీర్తనీయుడు, మహిమా ఘనతకు పాత్రుడైన దేవునికి చెందవలసినటువంటి స్తోత్రములు దేవుని చెల్లిద్దాం. మరి విమోచించబడినటువంటి మన జీవితం నుండి శాపమును, పాపమును, ప్రతి విధమైన బంధకాన్ని మనకు దూరం చేసి మనలను స్వతంత్రులుగా చేసి తన ఎదుట మనలో నిలబెట్టుకున్నాడు. ఈ దినమందు మనము ప్రభుని ఆరాధించడానికి మన జీవితకాలం అంతా ఆయన యొక్క దీవెనలకు వారసులుగా మనల్ని చేసినందుకు దేవుని స్తుతిద్దాం. ప్రభువా, నీకు స్తోత్రాలనైనా. ఎటువంటి జీవితాన్ని ఎటువంటి ఉన్నతమైన జీవితంగా నీవు మార్చావు నాయనా. ఎలాంటి బ్రతుకును ప్రభువా ఎంత శ్రేష్టమైన జీవితముగా నీవు మార్చావు. నీకే వందనాలు చెల్లిస్తున్నావు. నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు.
స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఉదయకాలము నుండి నీ సన్నిధిలో మమ్మల్ని అంతగానో బలపరిచిన ఆయన ఉదయకాల ఆరాధనలో మాకు ఇచ్చినటువంటి దీవెనకరమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరలా ఈ యొక్క సాయంకాలము కూడా ప్రభువా మీతో సహవాసం చేయటానికి మీ సన్నిధికి చేరి మేమందరము మా హృదయపూర్వకమైనటువంటి ఆరాధన మీకు చెల్లించడానికి మా పట్ల మీరు చేసినటువంటి ఈ యొక్క ఉపకారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం అందు కూడా ఈ యొక్క సమాజంలో మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. మాకంటే ముందుగా ఈ స్థలంలో మీరుండి మీ సన్నిధి, మీ దూతలు, మీ మహిమ, నీ ప్రభావముతో ప్రభు ఈ స్థలాన్ని నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇశ్రాయేలు చేయు స్తోత్ర గానాల మీద ఆసీనుడా నీకు స్తోత్రాలు. మా యొక్క స్తుతుల పైన మీరు ఆసీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ చేరిన వారిని ప్రభు ఒకసారి దర్శించండి. మీ సన్నిధికి వచ్చిన వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాటల్లో ఉన్న శక్తిని వారు గ్రహించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ మాట వెల్లడి అగుడు చేతనే వెలుగు కలుగునని సెలవు ఇచ్చారు. అలాంటి వెలుగును ప్రతి హృదయంలో ప్రభువా ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. అంధకారాన్ని పటాపంచలు చేయండి, బంధకాలను తొలగించండి నాయన. సమస్త శాపము, రోగము, రుగ్మతలు సమస్తాన్ని యేసుక్రీస్తు నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామమునకు మహిమార్థమైనటువంటి జీవితం జీవించడానికి నీ కృపను నీ బిడ్డల పట్ల కనపరచనమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆరాధనలో ఏకీభవించు మాతో కలిసి ప్రభువా ఈ సమయంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను ప్రతి స్థలంలో మీరు ఆశీర్వదించి నీ దాసును బలపరిచి మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని స్తోత్రం. అనుభవించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మీరు కూడా ఇంకా ఇక సాయంకాలం కూడా ఉత్సాహంగా దేవుని సన్నిధిలో ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే మరి సాయంకాలము ఎలాగైతే కొంచెం చల్లబడిపోతుందో అలాగే మీలో కూడా కొంత చల్లబడిపోయిన పరిస్థితి కనబడుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. కానీ ఎంత చల్లబడినా మరి దేవుని యొక్క సన్నిధిలో వేడి ఉంటుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక ఎంత చల్లగా ఉన్నా కానీ ఏసీ తప్పకుండా వేడి అనేది దేవుని వాక్యాన్ని బట్టి కలుగుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. కనుక వినండి, మన హృదయాలను దేవుడు తన వాక్యంతో మండిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని మాటలు మరి ఇంకా ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాము. బైబిల్స్ తెచ్చుకున్నట్లయితే మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచి మీ ముందు ఉంచుకుని దేవుని వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం.
మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చాలండి. చాలా విజయోత్సవాన్ని తెలియజేసేటువంటి గొప్ప వచనము ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం. ఈ 12వ అధ్యాయంలో మరి రాబోతున్నటువంటి భవిష్యత్తును గురించి దేవుడు చూపిస్తున్నటువంటి దర్శనాన్ని చూస్తున్నటువంటి యోహానుకు ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి ఒక దర్శనం చూస్తున్నాడు, లేదా ఒక సూచన ఆయన కనబడుతుంది. ఏం చూశాడంటే 12వ అధ్యాయంలో పరలోకమందు గొప్ప సూచన కనబడెను అనే మాట అక్కడ ఆయన రాస్తున్నాడు. అంటే పరలోకంలో ఉన్నటువంటి సందర్భాలన్నింటినీ యోహానుకు దేవుడు తీసుకుని వెళ్ళి పద్మస్ ద్వీపము నుండి పరలోకములో ఉన్న సింహాసనము, పరలోకములో జరుగుతున్న ఆరాధన, పరలోకములో ఉన్న దేవుని యొక్క 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథము, ఆ గొర్రెపిల్లకు ఉన్నటువంటి ఆ మహిమ ప్రభావాలు, అలాగే తదనంతరము ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఈ లోకం మీదకి వస్తున్న ఒక్కొక్క దేవుని తీర్పులు, ఆ తీర్పులలో మనుషుల యొక్క స్పందన, వీటన్నిటినీ యోహానుకు జరగవలసిన వాటన్నిటినీ దేవుడు చూపిస్తూ వస్తున్నాడు. అంటే మన దేవుడు ముందుగా అలాగూ తెలియపరచడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయన ముందుగా నిర్ణయించినట్లుగానే సమస్తం కూడా అంతం కాబోతుంది. ఒకప్పుడు ఆరంభమైంది కూడా తప్పక అంతం వైపుకి నడుస్తూ ఉంటుంది. బైబిల్ ఏమంటుందంటే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అని చెప్పాడు. సో ఇప్పుడు యోహానుకు ఒక మర్మయుక్తమైనటువంటి ఒక సూచన కనబడుతుంది. ఈ సూచన అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా చూస్తే యేసుప్రభు వారు చాలా సూచక్రియలు చేశారు. ఆ సూచక్రియలు అనేటువంటి పదం దేనికి ఉపయోగించబడ్డదంటే, దేన్నైనా సూచించినట్లయితే పలానా దాన్ని మనకు చూపెడుతూ దాన్ని గమనించండి అని దాన్ని పాయింట్అవుట్ చేసి దాని వైపుకి మన దృష్టిని మళ్లించినట్లయితే దానిని సూచన అంటారు. ఇప్పుడు యేసుప్రభు వారిని చాలాసార్లు అడిగారు, మాకు సూచన చూపించు, నువ్వు క్రీస్తు అని మేము నమ్మాలి, నువ్వు దేవుని చేత పంపబడినటువంటి ఆ మెస్సియావని మేము నమ్మాలంటే మాకు సూచక్రియ చూపించవా అని యేసుప్రభు వారిని సూచనల గురించి అడిగారు. మరి ముఖ్యంగా యూదులకు సూచక్రియలు అంటే చాలా ఇష్టం. అంటే ఏదైనా సూచన చూస్తే కానీ నమ్మరు వాళ్ళు. అయితే ఇప్పుడు ఆ సూచన అనేటువంటి మాట యొక్క విశిష్టత ఏంటంటే, పలానా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని తెలియజేసే ఒక అంశమే ఒక సూచన అయి ఉంది. ఇప్పుడు ఆ సూచన ఏం చూపిస్తుందంటే, ఆయనకి పరలోకమందు కనబడుతుంది. ఇది మామూలు సూచన కాదంటే, ఇది ఆషామాషిగా చూపిస్తున్న దర్శనం కాదు ఇది. దాని గురించి యోహాను ఒక అడ్జెక్టివ్ ఉపయోగించాడు, గొప్ప సూచన అన్నాడు. అంటే దానిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక మొత్తం మనకు అర్థమైపోతుంది. దీని ముందున్న అధ్యాయాలకి దీని తర్వాత ఉన్న అధ్యాయాలకి ఒక విధంగా అనుసంధానంగా ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక వారధి లాంటిది అన్నమాట ఈ సూచన. ఈ సూచన తెలియజేసేటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క ప్రపంచంలో మనం కంటికి కనబడుతున్నటువంటి ఈ దృశ్యమైన ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఈ దృశ్యమైన ప్రపంచంలో జరిగేటువంటి విషయాల్ని ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనక ఎవరు చేస్తారు అని మనం అర్థం కాకుండా కొన్నిసార్లు దానికి కారకులు ఎవరు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ గొప్ప సూచన తెలియజేసేది ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచానికి బాహ్య నేత్రానికి కనిపించినటువంటి కొన్ని సంఘటనలు మన భూతలం కంటే కూడా పరలోకంలో చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ జరిగేటువంటివన్నీ కూడా జస్ట్ ఓన్లీ షాడో మాత్రమే, భూమి మీద ఉన్నాయని ఛాయలు మాత్రమే. నిజమైనవన్నీ కూడా పరలోకంలో ఉన్నాయని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పాడు. అంటే ఇక్కడ జరిగేవన్నీ కూడా మనం సర్ఫేస్ లెవెల్లో చూస్తాం, కానీ డీపర్ లెవెల్లోనికి వెళ్ళాలంటే దానికి అసలైనటువంటి మేజర్ లోపల వెనుకున్న ఆర్కిటెక్ట్ ఏంటో అర్థం చేసుకోవాలనుకుంటే పరలోకమందున్న వాటి మీదే మనం దృష్టి పెట్టాలి. అసలైనవన్నీ అక్కడే ప్రారంభమవుతాయి. అందుకని యోహానికి ఎక్కడ చూపించాడు, పరలోకమందు ఒక గొప్ప సూచన చూపించాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా అక్కడ యోహానుకు కనిపిస్తూ ఉంది. ఆ సూచనలో దాని తర్వాత ఇంకొక మాటను మనం చూసినట్లయితే, ఆ సూచన అయిపోయిన తర్వాత మరింకొక సూచన కూడా ఆయనకి కనపడింది. 3వ వచనం చూడండి, 12:3లో అంతటా పరలోకమందు ఇంకొక సూచన
కనపడింది. ఇప్పుడు చూడండి, సూచన తర్వాత ఇంకో సూచన, ఒక గొప్ప సూచన కనపడింది. అదేంటంటే, సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉంది. ఆమె ఒక సూచన అయి ఉంది. ఆమె గర్భిణి అయి ఉంది, ప్రసవవేదన పడుతుంది, కుమారునికి అనే ప్రసవ నొప్పులతో కేకలు వేస్తూ ఉంది. ఇది అవుతూ ఉండగానే మళ్ళీ ఇంకో సూచన చూపించాడు. అంటే ఈ స్త్రీకి ఎదురుగా ఇంకొక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఈమెను ఒక్కదాన్నే కాదు మీరు చూడాల్సింది, ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నాడు, లేదా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఉంది. ఆ అంశం ఏంటి అంటే, అంతటా పరలోకమందు ఇంకో సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పం. ఏముందండి? ఎర్రని మహా ఘట సర్పము అనేటువంటి సర్పం ఒకటి ఉంది అక్కడ. అది చాలా భయంకరంగా ఉంది. దాని రంగు వచ్చేసి ఎర్రనిది అని రాయబడి ఉంది. సో ఈ ఘట సర్పాను యొక్క రంగు వర్ణన గురించి ఎరుపు అని రాశాడంటే, ప్రకటన గ్రంథంలో ఎరుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఆ 7 ముద్రలు విప్పినప్పుడు, ఆయన 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రము మీద ఒకడు బయలుదేరాడు. ఎర్రని గుర్రం, అతని చేతిలో ఖడ్గం ఉందట. ఈ ఎర్రని గుర్రము దేనికి సాదృశ్యము అని చూస్తే రండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో, 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒక్కనిని ఒక్కడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకును ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. అంటే ఎరుపు అంటే అర్థం ఏంటంటే, సమాధానం లేకుండా చేసేటువంటి ఈ యొక్క దేన్నైనా కానీ, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క అనువంశం కానీ, దానికి సంబంధించిన ఎమిసరీ కానీ, దానికి సంబంధించినది ఎవరైనా కానీ సమాధానము లేని స్థితిని ఎరుపుగా బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా రెడ్ లైట్ పడింది అనుకోండి, రెడ్ లైట్ అనగానే మనం ఏమంటాం? దాన్ని డేంజర్ సిగ్నల్ అంటాం. డేంజర్, ట్రైన్ వెళ్తూ ఉంది, సిగ్నల్ రెడ్ పడింది, వెంటనే డ్రైవర్ ఏం చేస్తాడంటే ఇంజన్ స్లో చేసి ట్రైన్ ఆపేస్తాడు. దానికి సిగ్నల్ ఇస్తున్నారు, ముందుకు రావద్దు, దీన్ని దాటేసి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది, ఇంకొక వెహికల్ లేదా ఇంకో ట్రైన్ అక్కడ ఉంది, నువ్వు ఆగాలి అని చెప్పి సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు ఎరుపు అనేటువంటి ఈ వర్ణాన్ని మనం చూసినట్లయితే, ఈ ఘట సర్పం చాలా క్రోధంగా ఉన్నాడు. ఈ ఘట సర్పము ఉగ్రుడై ఉన్నాడు. ఈ ఘట సర్పము యొక్క స్థితి ఏంటంటే, భూమి మీద సమాధానం లేకుండా అల్లకొల్లోలం చేసేసి దేవునికి సంబంధించినటువంటి వారిని అందరినీ కూడా అవసరమైతే మింగేయటానికి, లేదా వాళ్ళకున్న శాంతిని దోచేయటానికి, వారి మీద యుద్ధం చేయటానికి, వారిని హత్య చేయటానికి, వారిలో కొంతమందిని ఎన్నో రకాలుగా కబళించేయటానికి, వారిని హతసాక్షులైనా చేసేయటానికి, హీ వాంట్స్ టు డూ సంథింగ్, భయంకరమైనటువంటి దారుణమైన ఏదైనా చేసేయటానికి అతను సంసిద్ధంగా ఉన్నాడంటానికి సాదృశ్యమే ఆ యొక్క ఘట సర్పం యొక్క ఎర్రని రంగు సూచిస్తుంది. అంటే అపవాది అయినటువంటి సాతానుకు తనకి కూడా కొంచెం తెలివితేటలు నేను బైబిల్ చెప్తుంది. అపవాది అయినటువంటి అబద్ధికుడు, యోహాను సువార్త 8:44లో ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదిని గురించి ఏం చెప్పాడంటే, అబద్ధమునకు జనకుడు, వాడు ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు అన్నాడు. ఎవడంట? అబద్ధమునకు జనకుడు, ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు. అతని యొక్క ఉద్యోగం ఏంటంటే అబద్ధాలు చెప్పడం అనమాట. అబద్ధానికి అతని తండ్రి. అంటే మొట్టమొదట అబద్ధాన్ని తయారు చేసినవాడు అతనే. అబద్ధాన్ని ఎందుకు తయారు చేసి వదిలాడంటే, సత్యం వైపుకి జనం ఆకర్షించబడకుండా, సత్యాన్ని ప్రజలు నమ్మకుండా, సత్యాన్ని తిరస్కరించడానికి, సత్యానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి ఉండాలి, ట్రూత్కి ఆల్టర్నేటివ్ ఒకటి ఉండాలి. ఇప్పుడు మనం ఈ 2 ఆల్టర్నేటివ్స్ లేవనుకోండి, ఒకదాన్ని మనం నమ్ముతాం. సత్యం ఒకటే ఈ ప్రపంచంలో ఉంటే అందరూ సత్యాన్ని నమ్మాల్సి ఉంటుంది. కానీ సాతాను అబద్ధాన్ని తయారు చేశాడు. మొట్టమొదట ఏదేను తోటలో ఆదాము అవ్వలిద్దరూ దేవుని యొక్క సముఖంలో తిరుగుబాటు చేయడానికి, నిర్మలంగా నిర్దోషులుగా ఉన్నటువంటి వీరిద్దరి యొక్క మనస్సులను పాడు చేయడానికి అపవాదైన సాతాను ఒక అబద్ధాన్ని వారి చెవిలో వేశాడు. అబద్ధం ఏంటంటే, దేవుడి చెట్లు పండ్లు మిమ్మల్ని తినవద్దనన్నాడా, తింటే ఏమి అన్న అవుతారని చెప్పాడా అని అడిగితే ఆ అవ్వ చెప్పింది, తింటే మేము చచ్చిపోతాము అంది. అంటే అప్పుడు అతను ఏమన్నా అంటే, లేదు, మీరు చావరు, మీ కన్నులు తెరవబడతాయి. మీరు దేవతలు దేవుళ్ళు విన్నారు కదా, దైవముల గురించి విన్నారు కదా, ఎలోహీం గురించి విన్నారు కదా, ఆ యొక్క వర్డ్ ఏంటంటే ఎలోహీం అనేటువంటి పదం విన్నారు కదా, మీరు కూడా అటువంటి వాళ్ళు అయిపోతారు అని అపవాదైన సాతాను కొంచెం నిజాన్ని కొంచెం అబద్ధాన్ని రెండింటిని కలిపేశాడు. కలిపి ఏం చేశాడంటే ఒక ట్విస్ట్ చేశాడు.
వక్రీకరించి చెబితే అవ్వ ఆ అపవాది యొక్క కుయుక్తిలో పడిపోయింది, మోసగించబడింది, మోసం చేశారు. అలాగే ఆదాము కూడా అవ్వ మాట విన్నాడు. ఇద్దరూ తిరుగుబాటు చేసి చేయకూడని పని చేశారు, దేవుని సముఖం నుండి బయటికి నెట్టివేయబడ్డారు. ప్రియులారా, అపవాది చేసినటువంటి ఒక విజయవంతమైన కార్యక్రమం ఏంటంటే సర్వలోకాన్ని కూడా దేవుని నుంచి విడదీశాడు. సక్సెస్ఫుల్గా దేవునికి ఉన్న రిలేషన్ నుంచి మనిషిని జాగ్రత్తగా వేరు చేశాడు. ఇప్పటికీ అదే పనిలో ఉన్నాడు. కానీ అంతిమంగా అపవాది గెలుస్తాను అనుకుంటున్నాడా? అపవాదికి అంతిమంగా నాదే విజయం అనుకుంటాడా? ఇంత చేస్తుంటే అతను ఎన్నటికీ దేవుని గెలవగలను అనేటువంటి ఆ యొక్క నమ్మకం అపవాది మనసులో లేదు. కానీ లేకపోయినా కానీ గుర్తుంచుకోండి, అతని స్వభావాన్ని బట్టి ఆ పని చేస్తాడు. ఇప్పుడు దొంగతనం చేస్తున్నప్పుడు నేను దొరుకుతాను, నన్ను పట్టుకుంటారు ఏదో ఒక రోజు, ఈ కెమెరానో లేకపోతే ఎవడో ఒక నా మీద కంప్లైంట్ ఇస్తే నేను దొరుకుతానని తెలియదా? దొంగకి తెలుసు. స్టేషన్కి వెళ్తానే ఉంటాడు, మరలా వస్తాడు, మరలా ఏం చేస్తాడు? మరలా దొంగతనం చేస్తూనే ఉంటాడు. కారణం అతనిలో ఉన్నటువంటి ఆ స్వభావం, అది దానికి అలవాటు పడిపోయాడు. అపవాది ఆది నుండి అబద్ధానికి అలవాటు పడ్డాడు. అతను కృత్రిమాన్ని కల్పిస్తాడు. కాబట్టి ఇతను ఇప్పుడు ఏమై ఉన్నాడంటే చాలా రౌద్రంగా ఉన్నాడు. ఎరుపు రంగు అంటే అర్థం దేన్నైనా సరే దాన్ని వెళ్ళి దాని మీద దాడి చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్తోంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఘట సర్పాన్ని గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే 4వ వచనం తర్వాత చూడండి. ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. చాలా ఉన్నాయి తలలు, తర్వాత ఏమున్నాయి? కొమ్ములు ఉన్నాయి. కొమ్ములు అంటే అధికారాలు. ఇన్ని అధికారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అందరి దగ్గర నుంచి దొంగిలించేశాడు అధికారాలని. హీ స్టోలెన్ ఆల్ ది అథారిటీస్. అందరి చేతుల్లో. ఇప్పుడు మనిషిని పాపంలోకి నెట్టాడు, మనిషి పాపంలో పడ్డాడు, మనిషి యొక్క అధికారాన్ని కూడా దొంగిలించేశాడు. దొంగిలించి మనిషిని తనకు దాసుడిగా చేసుకున్నాడు. బైబిల్ అంటుంది ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. అతను యుగానికి దేవుడు ఎట్లా అయ్యాడు అంటే అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేయటం ద్వారా అంట. అతని స్కీమ్ ఎందుకు సక్సెస్ అయిందంటే అవిశ్వాసులకి గుడ్డితనం కలుగు చేసి వారి కనులకు ప్రభు యొక్క మహిమ కనపడనివ్వకుండా చేసి వాళ్ళని అంధకారంలో పెట్టి ఆ అంధకారంలో ఉంచేం చేశా అంటే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని లాగేసుకున్నాడు. అర్థం చేసుకోండి, సాతాను మిమ్మల్ని దోచుకున్నాడు. అందుకే వాడు దొంగయు దోచుకొని వాడాట. ఏం దొంగిలించాడు? మనిషి దగ్గర నుండి మనిషికి ఉన్నటువంటి అధికారాన్ని దొంగిలించాడు. మనిషికి ఉన్నటువంటి దేవునితో ఉన్న సమాధానాన్ని దొంగిలించాడు. మానవునికి ఉన్నటువంటి దేవునితో ఉన్న ఆ సంబంధాలన్నీ దొంగిలించాడు. అంతేకాదు అన్నిటినీ దొంగిలించి ఇవన్నీ దొంగిలించుకున్నటువంటి కొమ్ములు ఇవన్నీ అధికారాలు. దీనిని యుసర్పింగ్ అంటారు. యుసర్పింగ్ అంటే అర్థము, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ఒక మాట వాడుతూ ఉంటారు, వెన్నుపోటు అంటారు. ఏ పోటు? వెన్నుపోటు అంటూ ఉంటారు. అంటే నీకు అధికారం ఎలాగొచ్చింది అనే మాట చెప్పడానికి వాళ్ళు కొన్నిసార్లు ఇతరులను విమర్శించడానికి ఏమంటారు, నువ్వు వెన్నుపోటు పొడిచి ఏం తీసుకున్నావు? అధికారం తీసుకు. ఈ కిరీటాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే సాతానుకి మనిషికి ఇచ్చిన కిరీటాలు ఇవి. దేవుడు మహిమ ప్రభావములను వానికి కిరీటములుగా ఇచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు అపవాదట సర్వలోకాన్ని మోసపుచ్చాడట. ఇడు ఎంతమందిని అంటే మరి అప్పుడు ఎంతమంది భూరాజుల యొక్క రాజులను మోసగించాడట. ఎంతోమందిని సర్వలోకాన్ని మోసం చేశాడట. గోగు మాగోగు విస్తారమైనటువంటి ఇసుక రేణువులు వంటి జనసమూహాల్ని మోసం చేశాడట. ఇప్పుడు ఇంత మోసగాడికి కిరీటాలు ఉన్నాయంటే ఇవన్నీ ఒరిజినల్ కిరీటాలు కాదు. ఇవన్నీ నకిలీవి, దొంగిలించినవి, తనవి కాని అధికారాలన్నిటినీ కైవసం చేసుకున్నాడు అపవాది. కాబట్టి ఈ యొక్క సాయంకాలం ముందు అర్థం చేసుకోండి, అపవాదిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వెన్ వి థింక్ అబౌట్ సాటన్, అతను ఒక డయాబాలిక్ నేచర్ ఉన్నటువంటి మనకు అడ్వర్సరీ లేదా మనకు విరోధి ఉన్నాడు. ఇతను ఈ వాక్యములో చెప్తున్నటువంటి సంఘటన చూస్తే తల మీద 7 కిరీటములు ఉంటే దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. అంటే అపవాది తనతో పాటు కొలాబరేట్ అయ్యే వాళ్ళను తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. ఏముంది, నేను పడిపోతా ఎవరు అంటారు చూడండి, మునిగిపోతానంట, ఇంకోటి లాగేస్తారంట. అలాగే అపవాది ఏం చేశాడంటే తనతో కలిసి వచ్చే వాళ్ళందరినీ, తనతో ఏకీభవించే వాళ్ళందరినీ, తన ప్రాజెక్టులో మమేకమయ్యేటువంటి వాళ్ళందరినీ కూడా కలిపేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎవరినైనా. చివరికి ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇచ్చేశాడట. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే ఈ యొక్క మాటను శ్రద్ధగా చూడండి.
7వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగింది, మిఖాయేలును, ఇక్కడ వరకు అర్థమైంది, మిఖాయేలును అంటే మిఖాయేలుతో పాటు ఏకీభవించే దూతలు ఉన్నారు. మిఖాయేలు ఏది చెప్తే ఆ పని వాళ్ళు చేస్తారు. మిఖాయేలు ఏ దేవునికి విధేయుడై ఉన్నాడో ఆ దూతలు కూడా ఆ దేవునికే విధేయులై ఉంటారు. మిఖాయేలు ఏ బాధ్యతలో ఉన్నాడో అదే బాధ్యతను కూడా వాళ్ళు పంచుకుంటారు. అంటే దీస్ ఆర్ రైట్ కంపెనీ ఆఫ్ ఏంజల్స్. ఈ దూతలందరూ ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి గుంపు. హల్లెలూయా. సెరాఫులు, కెరూబులు, మహాదూతలు ఉన్నారు. వీళ్ళందరూ మిఖాయేలు వలె దేవునికి విధేయులై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఆ మాట రాసిన తర్వాత ఏం రాశాడంటే, ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దానికి కూడా ఏమన్నారంట, ఏమండి దూతలు ఎవరికి ఉంటారు? ఎవరైనా రాజు అయితే అతనికి ఏముంటారు? ఇప్పుడు దేవునికి ఏమున్నారు? దేవునికి దూతలు ఉన్నారు. మిఖాయేలు అంటే ఒక సైన్యాధిపతి కాబట్టి అతనికి వెనక ఒక దళం. హల్లెలూయా. అంటే దేవదూతల యొక్క సమూహం. ప్రైజ్ ద లార్డ్. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు అని అంటాడు కీర్తనకారుడు. అంటే వేవేల పరిశుద్ధులు ఆయన దేవదూతల యొక్క సైన్యముల యొక్క సంఖ్య కోట్ల కొలది అని 5వ అధ్యాయంలో రాయబడింది. సో ఈ యొక్క మైకెల్ అండ్ హిస్ కంపెనీ ఆఫ్ ఏంజల్స్ని ప్రక్కన పెడితే, మైకెల్ అండ్ హిస్ టీమ్ ఎవరితో పోరాడుతున్నారంటే ది డ్రాగన్ అండ్ హిస్ ఏంజల్స్. ఈ ఘట సర్పంతోనూ వాని దూతలతో వచ్చారండి. అంటే తనతో పాటు కొంతమందిని తను ఎక్కడికి వెళ్తున్నాడో ఆ స్థితికి తీసుకుని వెళ్ళి నాతో కలిసి రండి అని తాను ఒక మోటివేటర్గా ఉండి ప్రేరేపించి కొంతమందిని దేవునికి విరోధంగా తిరగబడటానికి దేవదూతల్ని ఈ యొక్క ఘట సర్పము తన వైపు కలుపుకోగలిగి ఉన్నాడు. ప్రియులైన దేవుని బిడ్డలారు జాగ్రత్త పడాలి, అర్థం చేసుకోవాలి. బైబిల్ ఏమంటుందంటే అపవాదట అవిధేయులైన వారిని ప్రేరేపిస్తాడంట. ఎవరిని? అది ఎక్కడైనా ఎవరిలోనే కొంచెం అవిధేయత వస్తుంది, కొంచెం వాళ్ళ అసంతృప్తి ఉంది, కొంచెం వాళ్ళలో ఏదో దేవుని మీద సనుక్కుంటున్నారు, వారిలో కొంచెం ఆ దేవుని మీద ఏదో ఒక రకమైన ఇది ఉంది అని అనుకోగానే అవిధేయుల్లోనికి వెళ్ళిపోతాడంట. వెళ్ళి వాళ్ళని ప్రేరేపిస్తాడంట. వచ్చి ప్రేరేపించడం ద్వారా ఏం చేస్తాడంటే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసే విధంగా వాళ్ళని పురికొల్పుతాడట. అందుకే మనము అర్థం చేసుకోవాలి, మనం దేవునికి ఎప్పుడు కూడా మనం విధేయత చూపించాలి. ఆ విధేయతతో ఎట్లాంటి విధేయత ఉండాలంటే ఆనందముతో కూడిన విధేయత కలిగి ఉండాలి. మనం ఏడుస్తూ సనుక్కుంటూ ఏదో అమ్మో కష్టపడి చేస్తున్నాం దేవునికి అని చెప్పి బాధతో ప్రార్థన చేయటం, ముక్కుబడిగా వచ్చి బలవంతంగా కూర్చోవటం ఇదని కాదు. మనలో ఏముండాలంటే జాయ్ఫుల్ ఒబీడియన్స్ ఉండాలట. హల్లెలూయా. ఎట్లాంటిది? ఎస్, ఆనందంతో కూడిన విధేయత ఉండాలి మనలో. కొంచెం బాధ మనలో ఉన్నా కానీ అపవాదికి అవకాశంగా మార్చబడుతుంది. ఉదాహరణకి యేసుప్రభు వారు ఒకరోజు పేతురుతో అన్నాడు, పేతురు నేను యెరూషలేముకి వెళ్తున్నాను, మనుష్య కుమారుడు బంధించబడతారు, వారు ఆయన కొడతారు, సిలువకు అప్పగిస్తారు, ఆయన సిలువేస్తారు, ఆయన చనిపోతాడు, తిరిగి 3వ నాడు లేస్తాడు అని పేతురుతో ప్రభు చెప్తే పేతురు అన్నాడు, ప్రభువా ఇది ఎన్నటికీ నీకు సంభవించకుండును గాక, నేనున్నంత వరకు నిన్ను ఎవరొచ్చి ముట్టుకున్నా కానీ నేను విడిచిపెట్టను అన్నాడు. అందుకే యేసుప్రభు అన్నాడు సాతానా అన్నాడు. ఎవరిని? ఇప్పుడు ఇంత పేతురు అపోస్తలుడా సాతానా? మరి సాతానా అని ప్రభు అన్న తర్వాత నికరమైపోయినట్టే కదా. సాతానికి చాలా రకాలైనటువంటి వేషాలు ఉన్నాయి. సాతాను అనేది ఒక సింగిల్ స్టేట్మెంటే కానీ చాలా రకాలైన పేర్లు ఉన్నాయి బైబిల్లో సాతానుకి. ఒకనాడు యేసుప్రభు వారిని చూసినాడు, ఈయన బెల్జెబూబుతో దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. బెల్జెబూబు ఎవడు ఇంతకి? దెయ్యాలకి. మరి ఈ సాతాను ఎవడు? ఈ బెల్జెబూబుకి సాతానుకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే, సాతాను అనేది నికరంగా ఒకే ఒక పేరుగల వ్యక్తిగా చూడమాకండి. పేరుగల వ్యక్తి కాదు, వృత్తి అది. ఏంటది? అది ఆ వృత్తి ఏంటంటే మోసం చేయటం, వంచన చేయటం, అబద్ధాలని ప్రచురించటం, నరహత్య చేయటం, తిరుగుబాటు చేయటం. అర్థం చేసుకోండి, తిరుగుబాటు చేయటం, అపవిత్రమైన హేయమైన పనులు చేయటం, ఇదంతా కలిస్తే దేవునికి విరోధంగా, దేవుని ప్రజలకు విరోధంగా అతను నేరాలు మోపటం, అపవాదిగా ఉండటం, ఫిర్యాదుగా ఉండటం, అక్యూజర్గా ఉండటం, ఇవన్నీ కలిపితే సాతాను అవుతున్నాడు.
అంతేగాని ఒక పర్సనిఫికేషన్గా మనం చూడొద్దు, కానీ ఒక రకమైనటువంటి క్యారెక్టర్గా మనం దాన్ని గమనించినట్లయితే మనం బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు పేతురుని యేసుప్రభువు వారు సాతానా అనటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, పేతురు సాతానని కాదు, అతని ఆలోచన సాతానుతో కలిసిపోయింది. సాతాను ఆలోచనతో పేతురు ఆలోచన ఎందుకు కలిసిందంటే, సాతాను ఆలోచనలో యేసుప్రభువు వారు సిలువలో చనిపోవడం సాతానుకి ఇష్టం లేదు. ఆయన ప్రభు చనిపోతే, ఒకవేళ ఆయన చనిపోయిన రోజున స్త్రీ సంతానమందు పుట్టినవాడు ఆ సర్పం యొక్క శిరస్సును చితగొడతాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో వాగ్దానం ఉన్నది ఏంటంటే, ఆ స్త్రీ సంతానమందు పుట్టినవాడు నీ శిరస్సు మీద కొడతాడని చెప్పాడు. అందుకని అపవాదికి తెలుసు యేసుప్రభు వారి ద్వారానే తనకు ఓటమి ఉందని, యేసుప్రభు ద్వారానే అతని శిరస్సు చితగొట్టబడుతుందన్న సంగతి తెలుసు కనుక అపవాది యేసుప్రభు వారిని చాలాసార్లు సిలువకు వెళ్లకుండా తప్పించాలని ట్రై చేశాడు. ఆ కార్యక్రమం నీకు వద్దు, నువ్వు కావాలంటే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తా, ఇవన్నీ చూసుకో, ఈ లోకరాజ్యాలన్నీ నీ ముందు ఉంచాను, ఏం తక్కువ ఉంది ఇందులో, నీకు కావలసినవన్నీ ఉంటాయి, ఒక్కసారి నా కాళ్ళకి నీవు నమస్కారం చేస్తే నీకెందుకు ఈ యొక్క శిలువ యాగము, రక్తం చిందించడం, ఇది నీకు చాలా అంటే యేసుప్రభు అన్నారు, సాతానా నీ దేవుని నీవు శోధించుకో. తర్వాత కీర్తన ఎత్తుకొచ్చాడు, 91వ కీర్తన చెప్పాడు ప్రభువారికి, చెప్పా ఉన్నాడు, ఎత్తైన ఆలయ శిఖరం మీద నిలబెట్టి ఇదిగో లేఖనములో ఉంది కదా అంటే, ప్రభు లేఖనం అనగానే ఓకే అంటాడని, లేఖనాన్ని ఆయన నెరవేర్చడానికే కదా వచ్చింది. చూడండి లేఖనమే, భలే లేఖనం చెప్పావు, నేను చేస్తాను ఇది అని ఒకవేళ ఆయన తొందరగా టెంప్ట్ అవుతాడేమోనని చెప్పి అన్నాడు. ఇందుని గురించి రాయబడింది కదా, ఆయన నిన్ను తన దూతలను ఆజ్ఞాపించి నీ కాళ్ళకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటాడు కదా అని 91వ కీర్తనలో ఉంది కదా, నువ్వు ఆ మాట ప్రకారంగా చేయకూడదా అని ప్రభు అన్నప్పుడు, ప్రభుని అంటే అన్నాడు, యేసే అన్నాడు, సాతాను దేవుని శోధించొద్దు అన్నాడు. శోధించకు అంటే అర్థం ఏంటంటే, నువ్వు నన్ను టెస్ట్ చేసి నేనేంటో తెలుసుకునేంత ఛాన్స్ నీకు లేదు. నువ్వు పెట్టే టెస్టులకి నేను లొంగిపోయి నీకు నేను నాకున్నటువంటి నా ముందున్నటువంటి గురిని వదిలిపెట్టేటువంటి స్వభావం నాది కాదు. సో అర్థం చేసుకోండి, సాతానైన ఈ అపవాది ఘటసర్పం చేసిన పని ఏంటంటే, ఈ కననై ఉన్నటువంటి స్త్రీ అలా కనే లోపలే అంటే శిశువుగా ఉన్నప్పుడే మింగేయాలనుకున్నాడు. ఆయన పెరిగి పెద్దవాడై ఆయన ఆ శిలువ కార్యం చేయకముందే ఎన్నో రకాలుగా యేసుప్రభు వారిని అంతం చేయాలని సాతాను ప్రయత్నం చేశాడంటే, సాతాను యొక్క అసలు యొక్క ధ్యేయం ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అడ్డుపడి అది సాగకుండా ఎన్ని రకాలైన ఆటంకాలు కలిగించాలో అన్ని రకాలైన ఆటంకాలు అతను కలిగిస్తూనే ఉంటాడు. అది అతని పోరాటం. సో అపవాది మాకు చాలా శోధన కలుగుతుందండి, సాతానుతో మేము పోరాటం జరుగుతుందండి అని ఎంతోమంది ఉంటుంటారు. అయితే నేను వాళ్ళని గురించి నేనేమి తప్పుగా భావించట్లేదు, కానీ అయితే ఒకటి గుర్తుంచుకోండి, సాతానుతో మన పోరాటము అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, సాతాను ఎప్పుడు బెంబేలెత్తాడంటే, దేవుని రాజ్యం పెరుగుతున్నప్పుడు అపవాదికి ఆందోళన మొదలవుద్ది. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యం విస్తరిస్తుంటే అపవాది అసహనానికి లోనవుతూ ఉంటాడు. దేవుని యొక్క అధికారం వచ్చేస్తుందంటే, ఎక్సౌజియా, దేవుని యొక్క అధికారం ఆ ప్రాంతానికి వస్తుందంటే తన అధికారం పోతుందని భయపడతాడు. నాది లాగేసుకుంటారేమో వచ్చి. ఒకనాడు ప్రభు గెరాసీనుల దేశమునకు వెళ్తే దెయ్యం పట్టిన వాడు సమాధుల్లోంచి వచ్చి కేకలేస్తా అంటాడు, యేసు సర్వోన్నతుడైన దేవుడున్నాడు, ఎందుకే మమ్మల్ని ముందు వచ్చి, ఎందుకు కాలానికి ముందే వచ్చి మమ్మల్ని ఎందుకు బాధిస్తావు, ఎందుకు మమ్మల్ని, ఇంకా చాలా టైం ఉంది కదా మాకు ఇంకా చాలా సంవత్సరాలు తిరిగి మేము అనుకున్నాయని చేయగలం కదా, కాబట్టి ముందే వచ్చి మమ్మల్ని ఎందుకని ఆ పాతాళానికి పంపించేస్తానంటావు, అప్పుడే కాదు కదా మేము అక్కడ తోయబడాల్సింది, మాకు కొంచెం టైం ఉంది కదా. అంటే అపవాది ఈ భూమి మీద అతను యుద్ధంలో విజయం సాధించాలనుకునేది ఒక అంశంలోనే, తనకి ఇంకా టైం కావాలని చూస్తున్నాడు. ఇంకా ఎంత చేయాలో అంత చేయాలనే ఆలోచన అపవాది యొక్క హృదయంలో ఉన్నట్టుగా ఈ లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. సో ప్రియులారా, ఈ శిశువుని తినేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు, లేదా మింగేయాలని ప్రయత్నం చేశాడు, కానీ ఆ శిశువుని ఏం చేయలేకపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శిశువునేమి చేయలేకపోయాడు. ఎందుకని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవాదిని ఓడించాడు. ఆమెన్, ఆమెన్. ఓడించాడైనా సిలువలో అతనిని నిరాయుధుడనుగా చేసేసాడు. స్ట్రిప్ట్ హిమ్ నేకెడ్. ఏమీ లేదు, అతని చేతిలో ఉన్నటువంటి సమస్తం తీసేశాడు, ఒలిచేశాడు అంతే. మొత్తం అతని బలాన్ని మొత్తం లాగేశాడు.
ఎట్లా అంటే ఒక విధంగా ఇప్పుడు దొంగ మన్ని కత్తితో పొడవడానికి వచ్చినప్పుడు దొంగను చంపక ముందు చేతిలో ఉన్న కత్తి లాగేసుకున్నాం అనుకోండి, హాని లేదు, అంతే కదా. నిరాయుధుడిని చేసేసామనుకోండి, అతను మన ఏం చేయలేడు. తర్వాత అతన్ని చేతులు గట్టిగా పట్టుకుని లేకపోతే నలుగురు వచ్చి అతన్ని బంధించి అధికారులను పిలిస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అది నెక్స్ట్ స్టెప్. అది ముందేం చేయాలి? నిరాయుధుడిగా ఓ టెర్రరిస్ట్ తుపాకీతో వచ్చాడు, ముందు అతని చేతిలోంచి గన్ తీయాలని చూస్తారు. గన్ ఉన్నంత వరకు ఎవరు అతని జోలికి వెళ్ళరు, ఎందుకంటే అతను విచ్చలవిడిగా ముందు వెనక్కి చూడకుండా అందరినీ చంపేస్తాడు. ఎవరైనా తెలివిగలిగిన వాడు ముందు చేసే పని ఏంటంటే నిరాయుధుడిని చేస్తాడు. సో మొట్టమొదటి రాకల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటంటే అపవాదిని చంపేలా, అపవాదిని పట్టి ఇంకా జైల్లో వేయలేదు. ఏం చేశాడు? వాడిని నిరాయుధుడనుగా చేశాడు. ఆమెన్, హల్లెలూయా. సో నిరాయుధుడిని చేసేస్తున్నాడు కాబట్టి మగ శిశువు మీద అతనికి విపరీతమైన ఉంది, కానీ ఏం చేయలేకపోయాడు. ఈ కుడ్ నాట్ టచ్ హిమ్, ఆయన ముట్టుకోలేకపోయాడు. ఎందుకనగా ఈయన కంటే ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆమెన్. ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. లేవడమే కాకుండా ప్రధానుల కంటేనూ, శక్తుల కంటేనూ, ఆధిపత్యముల కంటేనూ, ఉన్నటువంటి ప్రభుత్వముల కంటే, అన్ని నామముల కంటే, ఆమెన్, అన్ని నామముల కంటే పైనామం అయిపోతుంది అయింది. ఈడేమో తగ్గిపోతున్నాడు, ఆయనేమో పెరిగిపోతున్నాడు. ఈడేమో పడిపోతున్నాడు, ఆయనేమో లేచి ఆయన నామం పెరుగుతోంది. ఆయన లేవటం ఈ ఆయుధాలన్నీ తీసేసి అతనుకున్న అధికారం కూడా కొంచెం తీసేశాడు. హి టుక్ ఆఫ్ ద పవర్. ఏంటి అధికారం తీసేసిందంటే దేవుని యొక్క సంఘం మీద అతనికి అధికారం లేకుండా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సంఘం మీద అనగా యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని వచ్చి ముట్టుకోవటానికి అపవాదికి ఏమాత్రం అధికారమో లేదు. అనగా విశ్వాస అయినటువంటి వాడిని అపవాది వచ్చి తను వశం చేసుకోలేడు. అంటే అపవాది పట్టటము అంటే అర్థం ఏంటంటే పొజెస్ అనే పదం వాడబడింది. పొజెస్ అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని పూర్తిగా తన యొక్క అదుపులోకి తీసేసుకోవడం, పూర్తిగా తన యొక్క సొత్తు చేసేసుకోవడం. ఇప్పుడు ఏదో ఖాళీ స్థలాలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? కబ్జా చేయటం అంటారు కదా. అంటే అతను కాదు, కానీ ఏం చేస్తారు? దాన్ని బలవంతంగా వెళ్ళిపోయి అక్కడ జెండా పాటేసి బెల్లగా అక్కడ చిన్న కట్టేసుకుంటా, ఈ స్థలం మాది, మేమే ఉన్నాం కాబట్టి ఈ స్థలం మాదే అంటారు. దాన్ని మనకు చక్కటి పేరు ఏంటంటే కబ్జా అని పేరు పెట్టారు. అంటే పొజెసింగ్, ఇంకొకళ్ళ దాన్ని తన సొత్తు చేసుకోవడం, సైతాన్ని పట్టుకోవడం. అంటే నిన్ను బలవంతంగా తన వశం చేసుకుంటాడు. విశ్వాసిని అలా చేసుకోగలడా అంటే లేదు. ఎందుకనగా ఇది యేసుక్రీస్తు అధికారంలో ఉన్నటువంటి సంఘం. ఇది హల్లెలూయా. సంఘము క్రీస్తు యొక్క శరీరం. శిరసైన క్రీస్తు అందరికంటే పైన ఉన్నాడు. ఆయన సర్వాన్ని నింపువాడు. ఆ అధికారాన్ని సంఘంతో కూడా ఆయన పంచుకున్నాడు కనుక ఇక క్రీస్తులో ఉన్నటువంటి మనకు అపోస్తలుడు అంటాడు, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి. సో సంఘాన్ని ముట్టుకోవాలనుకుంటున్నాడు కానీ అపవాది ముట్టుకోలేడు. ఈ లోకాన్ని చేయగలుగుతున్నాడు, ఈ లోకాన్ని భ్రమపరచగలుగుతున్నాడు, ఈ లోకాన్ని వశపరచుకోగలుగుతున్నాడు, ఈ లోకంలో అన్ని రకాలైనటువంటి వాటిని సృష్టించగలుగుతున్నాడు. బట్ హీ వాస్ అనేబుల్ టు టచ్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు యొక్క సంఘాన్ని ముట్టుకోలేకపోతున్నాడు. పైపెచ్చు ఒక పెద్ద అతనికి అపవాదికి విరోధంగా దేవుడు ఏం చేశాడంటే సంఘానికి అధికారాన్ని అనుగ్రహించాడు. నా నామం పేరట మీరు ప్రార్థన చేసినట్లయితే మీకు శత్రువు యొక్క బలమంతటి మీద మీకు నేను అధికారం ఇస్తున్నా అన్నాడు ఆయన. ఆమెన్. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చూస్తే ఒకరోజు యేసుప్రభువు వారి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. ప్రభువా, మాకు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా మీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట. అయ్యా, వాడు పడిపోయాడు. ఆమేన్ చెప్పండి. సాతాను ఎవడు? పడిపోయినోడు అనండి. పడిపోయాడు. హి హస్ ఫాలన్ డౌన్. అపవాది చరిత్ర అంతా పడటమే. ఎక్కడ చూసినా బైబిల్లో ఏల పడ్డావు అని రాస్తున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో అన్నాడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి. ఎన్ని దెబ్బలు తగిలినాయండి. ఎక్కడి నుంచి పడ్డాడంట? డైరెక్ట్ అక్కడి నుంచి పరమాకాశం నుండి. ఎక్కడ?
అక్కడ అనుకున్నాడు మహోన్నతునితో సింహాసనానికి, చదవండి ఆ 14వ అధ్యాయం 12వ వచనంలో, అక్కడ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లా, అబ్బా అసలు ఎక్కడ దాకా పడేశాడంటే డైరెక్ట్గా, అంటే కిందున్న ప్రేతలతో బతకాల్సిందే. నేలమట్టం అనే మాట రాసినప్పుడు దాని కింద మీరు జాగ్రత్తగా నోటీస్ చేస్తే నేలమట్టం అని అన్న తర్వాత 9వ వచనం చూడండి ఒకసారి. నీవు ప్రవేశించుచుండగానే, నువ్వు పడుతున్నప్పుడు నీ కోసం ఎదురొచ్చారు ఎవరు? కింద పాతాళములో నీ విషయమై కలవరపడుచుంది. అంటే డైరెక్ట్గా ఎక్కడ పడ్డాడు? వెళ్ళి పాతాళంలో పడ్డాడు కదా. 14వ వచనంలో, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు, ఎక్కడ పడ్డాడు? ఆకాశం నుండి డైరెక్ట్గా, ఆకాశం నుంచి పడ్డావు అని కాకుండా నువ్వు డైరెక్ట్గా పాతాళములో, నరకములో ఒక, అసలు ఉన్న పరువు గౌరవం మొత్తం కోల్పోయాడు. అతనుకున్నదంతా నష్టం. అంటే సాటన్ హ్యాస్ ఫాలన్ అండ్ ఫాలన్, పడిపోతున్నాడు అపవాది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయినా సరే కొన ఊపిరితోనైనా సరే యుద్ధం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే పాతాళంలో ఉన్నటువంటి ఇతని యొక్క స్వభావం ఏంటంటే మనుషులను పాడు చేయాలని, తనకు సమయం కొంచెమే ఉందని చెప్పవాది చాలా క్రోధం కలిగి ఉంటున్నాడు. అతని యొక్క స్వభావాన్ని మార్చుకునేటువంటి వ్యక్తి కాదండి. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఆదికాండంలో కూడా ఏదేను తోటలో సర్పము చాలా భూజంతువులన్నిటికంటే కూడా మిక్కిలి తెలివైందట, మిక్కిలి యుక్తి కలిగిందంట సర్పం. అంటే అప్పటికి ఆదామవ్వలిద్దరిని మోసం చేయకముందు చాలా యుక్తి కలిగింది సర్పం. కానీ ఎప్పుడైతే ఆదామవ్వలిద్దరిని మోసం చేసిందో, ఆ మాట మాట్లాడిన తర్వాత ప్రభు సర్పాన్ని కూడా చెప్పించాడు. ఏమన్నా అంటే భూజంతువులన్నిటికంటే కూడా నువ్వు ఇంకా హీనమైన దానివైపోతావు, నువ్వెక్కడ ఉంటావు, కడుపు మీద పాకుతావు, నువ్వు మన్ను తింటూ మన్నులో ఉంటావు ఇక నీ మీదట. అంటే అర్థం, నువ్వు ఒకప్పుడు చాలా యుక్తి గల దానివి, ఇప్పుడు నీ పరిస్థితి ఎక్కడ ఉంటుంది? మట్టి పాలైపోయావు నువ్వు. మట్టి అంటే అర్థము నీ ఘనత, నీ గౌరవము సమస్తం కోల్పోయి నువ్వెందుకు పనికిరాని ఒక హీనమైనటువంటి దానిగా మారిపోతున్నావు, హేయమైనదిగా మార్చబడింది. సాతాను అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, అపవాది తనకున్నవన్నీ కోల్పోయినటువంటి, పతనమైపోయినటువంటి ఒక దూత. హీ ఈస్ ఫాలన్ ఏంజల్, హీ లాస్ట్ హిజ్ ఎవ్రీథింగ్. పడిపోయి ఉన్నాడు కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పిన మాట, అపవాది ఏమై ఉన్నాడటండి, ఆకాశం నుండి పడుట చూచి తిని అని అన్నాడు ఆయన. తర్వాత చదవండి, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము, ఏదియు మీకేమాత్రము హాని. కనుక పడిపోయిన వాడిని చూసి ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. హల్లెలూయా. ఒకవేళ యుక్తి గలవాడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎక్కడ పడ్డాడు? మట్టి పాలయ్యాడు. ఒకప్పుడు ఆకాశం మందు ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఒక మూలకు త్రోయబడ్డాడు. కానీ విశ్వాసులైన వారు చాలామంది అపవాదితో నేను శోధన, అపవాది నన్ను పోరాడుతున్నాడు అంటే దాని వెనకున్న ఉద్దేశం ఏంటంటే, అపవాది ఎవరిని శోధించగలడో తెలుసా అండి? అపవాది అవిధేయత మన హృదయాల్లో ఉన్నప్పుడు అపవాది మనం శోధించగలడు. అర్థం చేసుకోండి. తర్వాత అంత్యదినములందు దెయ్యముల బోధ వస్తుందట. తిమోతి పత్రికలో రాశాడు, అంత్యదినముల్లో ఏ బోధలు వస్తాయి? దెయ్యముల బోధలు వస్తాయని తిమోతి పత్రికలో ఈ దెయ్యాల గురించినటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. సో ఎవరు అపవాది చేత ఎక్కువగా శోధించబడటానికి అవకాశం ఉన్నవాళ్ళు అంటే, దోస్ హూ డజంట్ లిజన్ టు ద ట్రూత్ ఆఫ్ గాడ్. 1 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం. కడవరి కాలమందు కొందరు అబద్ధ బోధకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గుదరని ఆత్మ తేటగా చెబుతున్నాడు. సౌలు ముందుగా ఉన్నప్పుడు అతని చోలికి ఏ దురాత్మ రాలా, కానీ తర్వాత ఏం జరిగింది? అతడు దేవుని మాటకి ఎప్పుడైతే అవిధేయుడు అయ్యాడో అతని నుండి దేవుని ఆత్మ తొలగిపోయింది. తర్వాత ఒక దురాత్మ వచ్చి సౌలుని చికాకు పెడతా ఉందట. సాల్ డీమన్ పాసెస్డ్ అయిపోయాడు.
అంటే అతను వచ్చి ఆత్మ తీసేసుకుని తన వశంలో పట్టేసుకుంది. ప్రియులైన దేవుని బిడ్డలారా, విశ్వాసుల జోలికి రాలేడు. ఎందుకంటే విశ్వాసులకి వాడి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే మన అధికారాన్ని వదిలేస్తామో, మనం అధికారాన్ని మర్చిపోతామో, విశ్వాసాన్ని విడిచిపెడతామో, విశ్వాస భ్రష్టత్వానికి అవకాశం ఇస్తారు. ఎవరైనా దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారో, కల్పనా వాక్యాల వైపు తిరుగుతూ ఉంటారో, ఈ అంత్యకాలపు ఈ లోకం వైపుకి ఎక్కువ దృష్టి నిలుపుతూ ఉంటారో, అటువంటి వారు మెల్లగా జరిగి అపవాది చేతిలో పట్టడానికి అవకాశం ఉంటుంది. కనుక అట్టి తరుణం అవకాశం సాతానికి ఇవ్వద్దు. బైబిల్ అంటుంది అపవాదికి చోటు ఇవ్వకుడి అన్నాడు. ఎవడికి? ఎక్కడ ప్లేస్ దొరక్క ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఎక్కడైనా ప్లేస్ దొరుకుద్దేమో, ఏ ఇంట్లోకి వెళ్ళిపోదాం, ఏ జీవితంలోకి వెళ్ళిపోదామని ప్లేస్ కోసం ట్రై చేస్తున్నాడు. గాడ్ ఈజ్ వార్నింగ్ అస్, డోంట్ గివ్ రూమ్ టు డెవిల్. సాతానికి మీరు చోటు ఇవ్వద్దు. పడిపోయినట్టే ఉండనివ్వండి. యేసునామంలో మీకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని మీరు కలిగి ఉండండి. అపవాదిని దేవుడు మీ పాదముల కింద శీఘ్రముగా చితకదొక్కిస్తాడు. దేవుని సమాధానం మీ హృదయంలో ఏలుచు ఉండనివ్వండి. సమాధానకర్త అయిన దేవుడు సాతాను మీ పాదముల కింద చితకదొక్కిస్తాడు. కనుక డోంట్ నెవర్ లెట్ సాటన్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం మీద స్వాధీనం తీసుకునేటువంటి అవకాశం సాతానికి మనం ఎన్నడూ ఇవ్వకూడదండి. సో ఇప్పుడు అపవాది ఫెయిల్ అవుతున్నాడు, మొదటి నుంచి పడిపోతున్నాడు. ప్రతి అటెంప్ట్లో అతనికి వచ్చినటువంటి ఫలితం ఏంటంటే పడతానే ఉన్నాడు, దెబ్బలు తగులుతూనే ఉన్నాయి, అవమానానికి హేళనకు అప్పగించబడుతున్నాడు. ఇక దానికి పరాకాష్ఠ ఏంటంటే యేసు ప్రభువు వారు శిలువ పైన తన అమూల్యమైన రక్తాన్ని చిందించినప్పుడు అపవాది పూర్తిగా తనకున్న ఆయుధాలు, అస్త్రాలన్నీ కూడా కోల్పోయి ఉన్నాడు, నిరాయుధుడనుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు నిరాయుధుడు అయిపోయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని ఒకవేళ మన అవకాశం ఇస్తే శోధిస్తాడు. అర్థం చేసుకోండి. చోటిస్తే వస్తాడు. చెప్పండి, ఏం చేస్తే వస్తాడండి? చోటిస్తే వస్తాడు. చోటు ఇవ్వకపోతే రాడు. అది ఇప్పుడు మన చేతిలోనే ఉంది. ఏదో తలుపేయటమా లేదా ఓపెన్ చేసి రమ్మంటమా. లేకుండా అపవాదికి మనం ఛాన్స్ మన జీవితం మీద దేవుడు ఇవ్వలేదు. హల్లెలూయా. ఎందుకనగా యేసు ప్రభువు వారు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక ప్రధాన యాజకుని వలె ప్రార్థన చేశాడు. తండ్రి, వీరిని దుష్టుని నుండి కాపాడండి తండ్రి, దుష్టుడి నుండి వీరిని రక్షించండి అని చెప్పి మన కోసం ఆయన ప్రత్యేకంగా ఈ దుష్టయుగంలో జీవిస్తున్న మన కోసము యేసు ప్రభువారు ప్రార్థిస్తున్నాడు. కనుక దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ సాటన్ టు కమ్ అండ్ టెంప్ట్ ద బిలీవర్ ఆర్ పొజెస్ ద బిలీవర్. విశ్వాసిని స్వాధీనం చేసుకోలేడు. ఇప్పుడు ఈ యొక్క శిశువు దేవుని సింహాసనం యొద్దకు కొనిపోబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు ఈ ఘట సర్పానికి ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఎదురైంది. ఆ ఛాలెంజ్ ఏంటంటే పరలోకములో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు ఏంటనగా ఇక అపవాది రాజ్యము కూల్చివేయబడేటువంటి గడియలు వస్తున్నాయి. ద టైమ్ ఈజ్ అప్రోచింగ్. అపవాది రాజ్యం ఏం కాబోతుంది? కూలిపోబోతుంది. ఇక మొత్తం రాజ్యమంతా క్రీస్తుది కాబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అపవాదికి ఉన్నటువంటి బాధ ఏంటంటే నా రాజ్యం ఎవరి రాజ్యం అయిపోకూడదు? క్రీస్తు రాజ్యం అయిపోకూడదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ రెండిటికి మధ్యలో జరిగే యుద్ధాల్లో క్రీస్తు రాజ్యము ఒక్కొక్క అడుగు ముందుకేస్తా అపవాది రాజ్యాన్ని, అతని యొక్క పొలిమేరలన్నింటినీ, ఆ టెరిటరీస్ అన్నింటినీ లాగేసుకుంటున్నాడు. కనుక అపవాది ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేక ఎర్రని ముఖం వచ్చేసింది. ఇక ఎప్పుడైతే ఎవరైనా ముఖం ఎరుపు అయిపోయిందంటే అర్థం ఏంటంటే వాళ్ళకి బాగా కుళ్ళు, కపటం అన్నీ వచ్చేసి ఇంకా ఏమీ చేయలేక కక్ష పుట్టి ఏదో ఒకటి లాస్ట్గానైనా సరే నేను ఓడిపోయినా కానీ నేనే పై చేయి సాధించాను అన్నట్టుగా ఉండాలని, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఏదంటే లాస్ట్లో పరువు కాపాడుకునేటువంటి యుద్ధం ఒకటి చేస్తారు. రెండు దేశాల మధ్యలో యుద్ధం జరిగినాయి అనుకోండి. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం జరిగింది. క్లియర్గా ఇజ్రాయెల్ దేశం యుద్ధంలో విజయం సాధించింది. కానీ పరువు కాపాడుకోవడానికి ఇరాన్ ఏం చేసిందంటే నేను కొన్ని మిసైల్స్ వేస్తానని చెప్పి మిసైల్స్ వేస్తానే వచ్చింది. కానీ అక్కడ ఏమైనా జరిగిందా అంటే చాలా స్వల్పం. కానీ వీళ్ళు అనుకున్నది చేయగలిగి ఉన్నారు. సో సాటన్ ఈజ్ దేవునికి ఏమి సమఉజ్జీ కాదు. అపవాది దేవునికి సమఉజ్జీ కాదు. ఆ మాటకు వస్తే మిఖాయేలుతో కూడా అతను సమఉజ్జీ కాడు. ఎందుకనగా మిఖాయేలు ప్రధాన అధిపతి అంట. హల్లెలూయా. ఇప్పుడు అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఎప్పుడైనా పడకుండా ఉంటాడేమో చూద్దాం. మొదట పరలోకంలో దేవుని సింహాసనం కంటే నా సింహాసనం పైన పెట్టుకుంటాను, ఆయన కంటే పైకి ఎక్కుతాను, మేఘమండలాల మీదకి వెళ్తాను, అక్కడ కూర్చుంటాను అనుకున్నాడు. కానీ అక్కడ వెళ్ళకపోగా అక్కడి నుండి ఆకాశం నుండి కిందకు పడ్డాడు. ఆ తర్వాత రెండవది ఏం చేశాడు? యేసు ప్రభు వారిని ఏదో ఒక రకంగా
ప్రభువైన యేసుక్రీస్తుని శోధించి ఆయన పడగొట్టాలనుకున్నాడు. ఆయన పడగొట్టలేకపోగా ఎందుకు పనికిరాని వాడిగా బికారిగా అయిపోయి నిరాయుధుడైపోయి సిలువలో ప్రభు చేత ఓటమి పాలయ్యాడు. రెండవసారి పడ్డాడు అపవాదైన సాతాను. ఇక్కడ మూడవసారికి పరలోకంలోనే యుద్ధం ప్రారంభించాడు. అంటే అక్కడ వరకు వెళ్ళగలడా అంటే బైబిల్ ఏం చెప్తుందంటే అతనికి ఓ పేరు ఇచ్చింది, వాయుమండలమునకు అధిపతి అని రాశాడు. ఏ మండలం? ఎక్కడి వరకు వెళ్తాడు ఇప్పుడు సాతాను? పరలోకంలో పైదాకి వెళ్ళిపోగలడా? అక్కడ వరకు అతనికి ఎంట్రీ ఉందా? ఫ్రీ యాక్సెస్ ఉందా? హెవెన్ థ్రోన్ రూమ్లోకి వెళ్ళిపోయి కెరూబులు సెరాఫులు వెళ్ళి దేవునితో స్తుతించేటువంటి ఆ ముఖాముఖిగా ఉండి మాట్లాడేటువంటి ఆ అర్హత సాతానికి ఇప్పుడు ఉందా అంటే లేదండి, అక్కడ లేదు. బైబిల్లో రాసినటువంటి విధానాలు మనం చూసినట్లయితే అపవాది కేవలం వాయుమండలమందున్న దురాత్మ సమూహాలే, వాయుమండలానికే పరిమితం. మరి దేవుని సింహాసనం ఎక్కడుందంటే అది 3వ ఆకాశం మందు రాయబడి ఉన్నట్టుగా అపోస్తలుడు 2 కొరింథీ 12 అధ్యాయంలో అంటాడు. 14 సంవత్సరాల క్రితం నాకు ఓ మనిషి తెలుసు. ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాడు, బతికి తెలిసి వెళ్ళాడో తెలియకుండా వెళ్ళాడో నాకు తెలియదు, కానీ ఆయన 3వ ఆకాశానికి వెళ్ళాడు అని చెప్పి రాశాడు. చూడండి 12వ అధ్యాయము 2 కొరింథీ 12వ అధ్యాయంలో 3 ఆకాశాలు ఉన్నాయి అని అక్కడ దేవుని వాక్యం చెప్పాడు. క్రీస్తునందు నేను ఒక మనుషుని ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట ఆ 3వ ఆకాశమునకు అతడు శరీరముతో కొనుపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనుపోబడెను, అది అప్పుడు తెలియదు మనకి. ఆయన మరలా రెండవసారి వచ్చినప్పుడే అది ఎలా కొనుపోబడతామో అప్పుడు మనకు అర్థమవుతుంది. అది ఆయనకు అర్థం కాలేదు. కానీ ఏం జరిగిందట తెలియను. ఎక్కడికి వెళ్ళాడంట? 3వ ఆకాశం. ఎట్టి ఆకాశం అండి? సో 3వ ఆకాశం అంటే ఇది దేవుడు ఉండేటువంటి అత్యున్నతమైన మహాకాశం, పరలోక ఆకాశ మహాకాశం. అక్కడ దేవుని పర్వతం ఉన్నది, అక్కడ దేవుని యొక్క సింహాసనం ఉన్నది, అక్కడ పరలోక రాజ్యం ఉన్నది, ఉత్తర దిక్కునని యోబు గ్రంథంలో రాయబడి ఉంది. ఆ తర్వాత రెండవ ఆకాశం అంటే ఈ స్పేస్, అవుటర్ స్పేస్, సూర్య చంద్ర నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, మరి ఎంత ఉంది చెప్పండి. రెండవ ఆకాశం అంటే అంతులేదు. మనం ఇప్పటికీ ఈ యొక్క మన యొక్క సౌర కుటుంబాన్ని దాటి, సౌర కుటుంబంలో కొన్ని గ్రహాలకు కూడా మనం ఇంకా వెళ్ళలేదు. ఈ సౌర కుటుంబమే దాటి వెళ్ళలేదు మనం పంపించినటువంటిది ఏది కూడా. ఇంకా ఈ రెండవ ఆకాశం మొత్తం చూసే అవకాశం ఏముంది ఎవరికి తెలియదు. అది ఎంత ఉంది అంటే కొన్ని వేల 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 నక్షత్ర రాసులన్నీ అందులోనే ఉన్నాయి. దాన్నే వాయుమండలం అన్నారు. ఏ మండలం? సో ఆ పై పరలోకానికి వెళ్ళే ఛాన్స్లో లేడు అతను. ఇక్కడ ఆ పైన ఉన్నటువంటి ఆ జ్యోతులు ఉండేటువంటి మండలంలో, ఆ వాయుమండలంలోనే అక్కడ తిరగటానికి అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడుండి ఏం చేస్తున్నాడు? పైనుండి కిందకి జరిగేటువంటి ఈ పోరాటాల్లో మధ్యలో ఉండి ఏదో ఒక రకమైనటువంటి తంత్రాలు కల్పిస్తూ ఉంటాడట. దైవజనుడైన పౌలు అంటాడు, మనం పోరాడునది శరీరులతో కాదు కానీ వాయుమండలం ముందున్న దురాత్మ సమూహములతో పోరాడుతూ ఉన్నాము అంటాడు. హల్లెలూయా. ఏంటి మనం చేసే పోరాటం అంటే మనం చేసే ప్రార్థన, మనం చేసే పరిచర్య, సువార్త. నేను చెప్పాను అపవాదితో యుద్ధం అంటే దేవుని రాజ్యం ముందుకు వెళ్ళటమే అపవాదితో యుద్ధం చేయటం. దేవుని రాజ్యం ముందుకు వెళ్ళటమే అపవాదితో యుద్ధం చేయటం. యేసుప్రభు అన్నారు, నేను కనుక దెయ్యాలను వెళ్ళగొట్టినట్లయితే దేవుని శక్తితో దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు ఆయన. అంటే దెయ్యాలు వెళుతున్నాయి అంటే అర్థం దేవుని రాజ్యం. సో ఈ దెయ్యాలకి సాతానికి యుద్ధం అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యానికి సాతాను రాజ్యానికి యుద్ధం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా చెప్పాడు ఆ విషయాన్ని గురించి. సో స్పిరిచువల్ వార్ఫేర్ అంటే కింగ్డమ్స్ మధ్యలో జరిగేది. ఇది ఎక్సౌజియా, డొమినియన్ అంటే నాకు ఆధిపత్యం కావాలి. మన రాజకీయ పార్టీలు ఎలాగైతే మాది అని ఎలా అయితే టగ్ ఆఫ్ వార్లో ఉంటాయో అలాగే ఈ రెండు రాజ్యాల కోసం ఏం జరుగుతుంది? నిరంతరం యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు యుద్ధంలో మనం చేసే పని ఏంటంటే క్రీస్తు సైనికులు మనం. హల్లెలూయా. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను సువార్త ప్రకటించడమే యుద్ధం చేయటం. ఈ యుద్ధంలో ఎన్నో రకాలైన ఆటంకాలు అపవాది కలిగిస్తాడు. సువార్తను ప్రకటింపనివ్వకుండా, వాక్యము అనేక మందికి విరివిగా వెళ్ళనివ్వకుండా అపవాది ఆటంకపరుస్తాడు. అదే వాని తంత్రాలు. ఎక్కడి నుంచి చేస్తాడు? ఆఫీస్ ఎక్కడది?
ఆ అపవాది యొక్క ఆఫీస్ ఏంటంటే, ఆపరేటింగ్ సెంటర్ ఎక్కడంటే, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడించు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. అంధకార సంబంధులు ఆకాశ మండలం అందున్నటువంటి, అంటే దేవుడుండే ఆకాశంలో దురాత్మలు ఉండలేవు. ఆయన ఉన్న చోటన అపవాది చోటు లేదు. హల్లెలూయా. మరి వీళ్ళు ఎక్కడున్నారంటే రెండో దాంట్లో ఉన్నారు. అక్కడ వరకు యాక్సెస్ ఉంది. ఇప్పుడు అదే అనుకుంటుంటే ఇప్పుడు అక్కడ కూడా మిఖాయేలుతో యుద్ధం వచ్చింది. ఇప్పుడు మిఖాయేలుతో మొత్తం తన దూతలందరితో కలిసి ఏకీభవించి యుద్ధం చేస్తానికి ప్రయత్నం చేసి బయటకు వచ్చాడు. బయటకు వస్తే అపవాది గెలవగలిగాడా అంటే బైబిల్ అంటుంది కదా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ చేతులు అప్పగించేసి సాతాను నువ్వు గెలిచే మిఖాయేలును వదిలేలా ఏం చేశాడట? యుద్ధము చేశాడట. సాతాను ఏం చేస్తాడు? తక్కువ అంచనా వేయొద్దు. అపవాది యుద్ధము చేస్తాడు. హీ విల్ ఫైట్. కానీ దేవుని మహాశక్తి చేత మనం బలవంతులై ఉంటే అపవాదిని మనం ఎదిరించడానికి మనకు శక్తి అనుగ్రహిస్తాడు. యుద్ధము చేశాడంటే కానీ మిఖాయేలు ముందు గెలవలేకపోయాడు. ఎందుకనగా దేవుని యొక్క రాజ్యం యొక్క బలము అంత శక్తివంతమైంది. మిఖాయేలు అంటే అర్థం ఏంటంటే నా దేవుని వంటి వాడు ఎవడు అని ఆ పేరుకు అర్థం. అందుకే దేవుడు ఆ మిఖాయేలు అనే దూతని అపవాదికి అపోనెంట్గా నిలబెట్టాడు. నువ్వే అపవాదితో యుద్ధం వచ్చినప్పుడు నువ్వే ఉంటావు. ఎందుకని నీకు ఆ పేరు పెట్టా, నా దేవుడు లాంటి వాడు ఎవరున్నారు. ఒకవేళ నువ్వు ఎంత భూమి మీద ఉన్నటువంటి సకల భూరాజ్యులందరినీ నువ్వు మోసం చేసి దేవతలందరినీ ఏకం చేసి మొత్తం తీసుకొచ్చి పెట్టినా కానీ వాళ్ళు నా దేవుని వంటి వాళ్ళు కాలేరు అన్నటికీ. నా దేవుడు దేవుళ్ళకే దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన నిలబడితే ఆయనతో సముడైన వాడు ఎవడు? హూ ఈజ్ ఈక్వలెంట్ ఆన్ హిమ్. ఆయన నిలబడితే, ఆయన దైవములు సమాజంలో నిలబడితే దేవుని వంటి వాడు ఎవడున్నాడు? కీర్తన 82వ కీర్తనలో కీర్తనకారుడు అక్కడ ప్రభు ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిచి ఉన్నాడో, ఆ దేవుని సమాజములో ఎక్కడున్నాడు? దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను. ఆయన తీర్పు ఎంత గొప్ప మాట అంటే, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉంటే దైవాలన్నీ ఆయన ముందు అలా నిలుచుని ఉంటే వాళ్ళ మధ్య నిలబడి ఆయన తీర్పు తీర్చుచున్నాడు. అందుకే వాక్యం అంటుంది ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలని. సో మిఖాయేలు ప్రభు నామం పేరిట జయించాడు గనక ఇప్పుడు అపవాదికి ఇప్పుడు ఆ ఆకాశంలో కూడా చోటు లేకుండా పోయింది. ఇప్పుడు మూడోసారి పడ్డాడు. చూడండి, పడతానే ఉన్నాడు. ఇప్పుడు ఈజ్ నౌ ద థర్డ్ ఫాల్ ఆఫ్ సాటన్. పడిపోయాడు కిందకి. అతని రాజ్యము వీక్ అయిపోతుంది. రాను 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 వీక్ అయిపోయి వాయుమండలంలో కూడా చోటు లేదంట. ఇప్పుడు వాయుమండలంలో కూడా కనీసం అక్కడైనా తలదాచుకుందామంటే ఎవడు కనబడకుండా అక్కడక్కడ తిరుగుదామంటే అక్కడక్కడ ఉండటానికి కూడా లేకుండా ఆ ఉన్న ప్లేస్లోంచి కూడా అతన్ని తోసేస్తే ఎక్కడ పడ్డాడు వచ్చి డైరెక్ట్గా దేవుని వాక్యం నేను ముగిస్తానండి, జాగ్రత్తగా చూడండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఎక్కడ పడ్డాడు? 12వ వచనం, ప్రకటన 12:12. అందుకు పరలోక నివాసులారా, హల్లెలూయా, పరలోక నివాసులారా. ఎందుకని? ప్రభువుకు జయించాడు. అపవాది ఓడిపోయాడు కనుక పరలోకంలో పాటలు పాడుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఆమేన్. యేసయ్య విజయమును పొంది ఉన్నాడు, ప్రభు నామమున జయమొచ్చిందని ఉత్సహిస్తుంటే భూమి సముద్రము మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి, అక్కడ ప్లేస్ కోసం కొట్లాడాడు కానీ అక్కడ కూడా ప్లేస్ పోయింది. ఇక అక్కడికి వెళ్ళటానికి ఛాన్స్ లేదు. సహోదరుల మీద నేరం మోపటానికి కుదరట్లేదు. ఇప్పుడు అది పోయింది. పోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడున్నా డైరెక్ట్గా భూమి మీద అయినా ఉంటాడా? ఎంతకాలం ఉంటాడు భూమి మీద? మరలా ఆ ఘట సర్పమునకు ఎంత టైం ఇచ్చాడు దేవుడు? మరలా అంటే మరలా దానికి మరలా 3.5 సంవత్సరాలు ఇచ్చాడు. కాలములు అర్ధకాలం, అంటే ఇది అప్పటికే శ్రమల కాలం ప్రారంభమైంది, మధ్యలో పడ్డాడు. ఇక ఘట సర్పమునకి ఇచ్చింది భూమి మీద టైం ఎంత? 3.5 సంవత్సరాలు. ఇప్పుడు సాతాను టైం చూసుకుంటున్నాడు. ఏమైపోతుంది? నా టైం అయిపోతుంది.
నేను పడతానే ఉన్నాను, ఇంకెక్కడ పడిపోతాను, భూమి మీదకి వచ్చాను, ఎక్కడైనా ఉందాం, ఎక్కడైనా నా రాజ్యాన్ని కట్టుకోవాలి అని చెప్పి ఫైట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. కానీ పాపం దేవుని యొక్క విజయం కొనసాగుతూనే ఉంది. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడైనా కానీ ఉండగలుగుతున్నాడా అంటే అక్కడనూ ఉండలేని పరిస్థితిలో ఆ ప్రభు అయిన దేవుడు 19వ వచనం చదువుదాము. ప్రకటన 19:19. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితో ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన ఆ మృగ ప్రతిమనకు నమస్కరించిన వారును మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ మండు అగ్నిగుండములలో ప్రాణముతోనే వేయబడిపోయారు. వాళ్ళు అపవాదికి ఉన్నటువంటి ఆ సైన్యం మొత్తం కూడా భూమి మీద అపవాదిని కాపాడలేకపోయింది. తనకి క్రూరముఖం కానీ అబద్ధ ప్రవక్త కానీ క్రీస్తుతో యుద్ధం చేయడానికి వాళ్ళకి శక్తి సరిపోలా. ఇప్పుడు భూమి మీద ఇంతమందిని సమకూర్చిన అపవాది యొక్క సైన్యాలు క్రీస్తు రాజు ముందు ఓడిపోతున్నాయి. ఓడిపోగానే ఈ యొక్క అబద్ధ ప్రవక్త ఘటసర్పం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్త క్రూరముఖము లోపల వేయబడితే ఈ ఘటసర్పమైన అపవాది పరిస్థితి ఏమైందంటే 20వ అధ్యాయము మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఎవరినంటాడే? ఆది సర్పం. అంటే మొదట ఏదేనులో ఉన్నటువంటి ఆది సర్పము, తర్వాత అనగా ఆ ఆది సర్పానికి చాలా పేర్లు ఉన్నాయి. అదేంటంటే తీవ్రమైన సర్పం అంట, అది వంకరి సర్పం అంట, పారిపోతున్నటువంటి సర్పం అంటది. ఎటువంటి సర్పం అది? యోబు గ్రంథం 12వ అధ్యాయం 26వ అధ్యాయంలో రాస్తాడు. 26:12 రాయబడి ఉంది. ఆ సర్పం ఎట్లాంటి, దానికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ చూడండి ఒకసారి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. ఈ ఆది సర్పాన్ని గురించి ఇంకొంచెం వివరంగా, తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన తర్వాత ఆకాశ విశాలమునకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇదే సర్పం. ఇది దేవుని ముందు నిలబడలేక అదేమవుతుందంట? పారిపోతుంది. కానీ దేవుని హస్తానికి దొరకకుండా పారిపోగలిగిందా? పారిపోతుంది, కానీ ఆయన హస్తం దాన్ని పొడిచిందా లేదా? అంటే అది ఇంకా దేవుని అందుబాటులోనే ఉంది. గాడ్ ఈజ్ సావర్. దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నా అపవాది యొక్క శక్తి దేవుని ఎదురుని తప్పించుకోవడానికి సరిపోలే. ఆ యొక్క మహాసర్పాన్ని ఆయన పొడిచాడని రాయబడి ఉంది. సో ఇది ఆది సర్పం యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వర్ణనలను చూస్తే అది ఎంత హీనమైన పరిస్థితికి వెళ్ళిందో చూడొచ్చు. సో ప్రియులారా, ఇక్కడ 20వ అధ్యాయంలో ఈ యొక్క అగాధం యొక్క తాళపు చెవులను తీసుకుని వచ్చి అపవాది సాతాను ఆది సర్పము అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి మళ్ళీ పడ్డాడండి. ఎక్కడ పడ్డాడు? బైబిల్లో కనబడుతుందండి. చూస్తున్నప్పుడు మళ్ళీ పడిపోయాడంట. ఎందులో? అగాధంలో. ఆకాశం నుండేమో కింద పడ్డాడు, అక్కడి నుంచి సిలువలోనేమో మొత్తం నేలంతా డోక్కుపోయేదాడు. ప్రభు కొట్టాడు, శిరస్సు చితక్ కొట్టి చేతులన్నీ తీసి నేల మట్టిలో కలిపేశాడు. ఆ తర్వాత మరలా లేచి ఆ వాయుమండలంలో అలా తిరుగుతుంటే అక్కడి నుండి మిఖాయిలు తంతే అక్కడి నుంచి మరలా కింద పడ్డాడు. మరలా అక్కడ పడిపోని భూమి మీద అయినా ఉందాంలే అని అనుకుంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యుద్ధం చేసిన తర్వాత అపవాదిని బంధించి ఎందులో వేసాడట? అగాధంలో వేసాడట. సో ఫాల్ ఆఫ్ సాటన్ కంటిన్యూస్. అపవాది పతనం కొనసాగుతూనే ఉన్నది. ఎందుకనంటే గుర్తుంచుకోండి, అపవాది అంతిమంగా జయించడు. దేవునిదే అంతిమ విజయం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఈ మాటల చేత ధైర్యం తెచ్చుకొని క్రీస్తునందు మనం ఎంతో, దేవునిలో మనం ఎంతో ధైర్యంగా జీవించాలి. ప్రభు మహాశక్తి చేత మనం నింపబడి, అపవాది పడతాడని మీకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి అపవాదిని జయించండి, ప్రార్థన చేసి అపవాదిని ఎదిరించండి. అంతేకాదు వాని తంత్రాలను దేవుని వాక్యం చేత ఎదిరిస్తూ అపవాదిని మీరు గనక అడ్డగించగలిగితే దేవుడు మీకు వాని మీద సంపూర్ణమైనటువంటి విజయాన్ని దేవుడు దయచేస్తాడు. సో ఎందులో పడేశాడట? 1000 ఏళ్ళు అగాధంలో పడేసి తాళం వేశాడంట.
అంటే జైల్లో పెట్టాడు. నువ్వు బయట ఉండొద్దు, మీ సోదరులు లోపల ఉన్నారు జైల్లో, మీ కంపెనీ మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఉంటారు, మీ లోపల అగాధంలో ఉన్నారు, వాళ్ళ కోసం రెడీ చేశాను అది. దేవుడు అన్నాడు అపవాదికిని అతని దూతల కోసం సిద్ధం చేసిందట అది, ఆ చెరసాల అగాధం. నువ్వు అందులోకి వెళ్ళిపో, లోపల నీ క్లాస్మేట్స్ అందరూ ఉన్నారు, అందులో ఉండు అని పంపించేశాడు. పంపించేసి 1000 సంవత్సరాలు అందులో వేసి బంధించాడట. ఎందుకంటే 1000 ఏళ్లకైనా మారతాడేమోనని, 1000 ఏళ్లకైనా మార్పు వస్తుందేమో అని చూస్తే అతని స్వభావంలో మార్పు రావట్లే. ఎందుకంటే పేరు మోసిన ముద్దాయి అయిపోయాడు. ఎప్పుడు బయటకు వదులుతారా మరలా అది, మరలా అయితే జైల్లో ఉంచేది దేనికంటే పరివర్తన వస్తుందని. రావటం మరలా ఇమీడియట్గా ఇంకో క్రైమ్ చేశాడు అనుకోండి, ఇంకా అతను మరలా రావటానికి లేదు, జీవితకాలం వెళ్ళిపోవాల్సింది. మరలా బయటకు వచ్చిన వెంటనే ఈ అపవాది చేసిన పని ఏంటో చూస్తున్నట్లయితే 21వ అధ్యాయంలోనే 1000 సంవత్సరములు గడిచిన తర్వాత 20 అధ్యాయము ఎంతండి 7 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును, భూము నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలెనున్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటికే. అంతా యుద్ధం, అంతా కబళించటం, అందరినీ క్రోధంతో మింగేద్దామని తిరుగుతున్నటువంటి గర్జించు సింహం మరలా యుద్ధానికే బయలుదేరాడంట. అతనిలో ఏ మార్పు రాలేదు. అప్పుడు ఏం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అపవాదిని వచ్చి తన యొక్క నోట నుండి దిగివచ్చి, పరలోకం నుండి వచ్చు అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో మళ్ళీ పడ్డాడండి. ఎక్కడ? గుండములో పడవేయబడ్డాడు. అంటే ఇప్పుడు సాతాను, అపవాది, ఈ సర్పము అని ఈ మాటలు చదివినప్పుడు మీకు వెంటనే గుర్తు రావాలి, పడిపోతాడు, పడద్రోయబడతాడు. పడిపోవటమే అతని పని. కనుక పడిపోయే జీవితం మనకొద్దు, ప్రభు మనం నిలబెడతాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. లేచి ఆయన ఏమయ్యాడు? ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన అన్నిటికంటే పైకి వెళ్ళి అత్యున్నతుడైన మహామహుడైన దేవుని కుడిపార్శ్వమందు ఆయన ఆసీనుడైనాడు. ఈయనదేమో ప్రభుదేమో అసెన్షన్, అంటే ఎక్కుతూ 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 వెళ్ళాడు ఆయన. అపవాదేమో పడుతూ 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 కిందకి దిగి వచ్చేసాడు. ఈ రెండింటిని కాంట్రాస్ట్ మనం చూసినట్లయితే మనం దేవుని స్తుతించాలి. ప్రభు యొక్క విజయాన్ని బట్టి సంఘం స్తుతించాలి. ఆ విజయంలో పాలిభాగస్తులవ్వాలి. అపవాదితో చేసేటువంటి క్రీస్తు రాజ్యం యుద్ధంలో మనం పాలు పంచుకోవాలి. సువార్త ప్రకటనలో పాలిభారం అయి ఉండాలి. సువార్త ప్రకటన ద్వారా మీరు పరోక్షంగా అపవాది రాజ్యాన్ని మీరు ఓడించేటువంటి దేవుని యొక్క సైన్యమై ఉంటున్నారు. మీరు అపవాదిని భయపెట్టగలిగిన ఏకైక పని, నువ్వు అరిస్తే అపవాదేం భయపడిపోడు. నువ్వు పెద్దగా అరిసేస్తే ఇక్కడి నుంచి పారిపోతాడు అనుకోవద్దు, కుక్కలు పారిపోతాయి అంతేనా? లేకపోతే పక్కింటి వాళ్ళు బెదిరిపోతారు, పిల్లలు అరుస్తారు తప్ప మనం అరవటం వల్ల సాతానేం పారిపోడు. అరవటం కాదు, కరవటం కాదు. ఏం చేయాలి అంటే మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయడం ఒకటి. రెండవదిగా క్రీస్తు యొక్క సిలువను గురించిన వార్త, ఆయన మరణాన్ని గురించిన వార్త, ఆయన పునరుద్ధానాన్ని గురించిన వార్త మీరు ప్రకటిస్తే అపవాదిని మీరు జయించిన వారు అవుతారు. దానికి నేనేం చెప్పేది ఏం లేదు. అందులోనే 12వ అధ్యాయంలోనే వారు క్రీస్తు రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించారంట. మళ్ళీ చావు దెబ్బ మామూలు మనుషుల చేతిలో కూడా తింటున్నాడు. ఇక్కడ చూడండి 12వ అధ్యాయంలో దేవుని యొక్క బిడ్డలు ఎలా జయించగలుగుతున్నారు తెలుసా అండి అపవాదిని? వారు 11వ వచనం, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించిరి గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు. ఒకటి, ప్రభు రక్తం మీ విజయానికి కారణం. రెండవది, ప్రభు కోసం మీరు చెప్పే సాక్ష్యం. తర్వాత మరణం వరకు విడవకుండా ప్రభుని మీరు ప్రేమించడం. అంటిల్ ద డెత్ బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. అదే మీకు సాతాను మీద గొప్ప విజయాన్ని దయచేస్తుంది. కనుక ప్రియులారా, ఓడిపోయిన శత్రువు, పడిపోయిన శత్రువు దేవుడు మన ముందు పెట్టాడు, మన పాదాల కింద పెడతానంటున్నాడు. మనకు అధికారం ఇచ్చాడు కనుక మనం ఇంకనూ అధికారాన్ని పొందుకొని దేవుని మహాశక్తి చేత మనం నిలబడితే అపవాది పడుతూనే ఉంటాడు. మనం క్రీస్తుతో కూడా రాజ్యము చేయగలుగుతాం. ఉన్నతమైన ధన్యత దేవుడు మనకు దయచేస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమె దయచేసి అందరూ కూడా తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క రాత్రి ప్రభు మనతో మాట్లాడిన విషయాలు మన హృదయాల్లో ఉంచుకుని ప్రభు మనకు ఇస్తున్నటువంటి జయము, The Lord is willing to give
విక్టరీ అగెయిన్స్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్. అంధకార శక్తులకు విరోధంగా ప్రభు మనకు విజయం ఇవ్వాలనుకుంటున్నాడు. సంఘము సాతానుని అడ్డగించేటువంటి గొప్ప సైన్యము. మనకు ఇచ్చినటువంటి గొప్ప జయం ఏంటంటే ధ్వజము క్రీస్తుని గురించిన సువార్తే, ప్రభువుని గురించినటువంటి ఆ యొక్క మహిమ మన జీవితాల్లో ఉంటే, ప్రభు మహాశక్తి మనం ధరించుకున్నట్లయితే మన మీద అపవాది ఎటువంటి పోరాటం చేస్తున్నప్పటికి కూడా అవి మన తాకకుండా మనం వాటి నుంచి కాపాడబడుతూనే ఉంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి మాకు తెలియచేసిన విషయాలు బట్టి నీకు వందనాలు. అపవాది పడద్రోయబడ్డాడు, ఘట సర్పము పడద్రోయబడింది. ఈ రాజ్యము మా క్రీస్తుదాయను, మా ప్రభుదాయనని పరలోకమందు చెప్తూ ఉన్నారు ఈ యొక్క 12వ అధ్యాయంలో. నిజమే ప్రభువా, అపవాది పడద్రోయబడుతూనే ఉన్నాడు. ఆది నుండి పడిపోయాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ పైకి లేవాలని, పైకి ఎక్కాలని, పైకి అధిగమించాలనుకుంటున్నాడు, కానీ అపవాది ఎప్పుడు పడుతూనే ఉన్నాడు. ఈ దినమందు నాయన మరి లోకంలో ఎంతోమంది అపవాది చేత ప్రేరేపించబడుతూ జీవిస్తున్నారు. వాళ్ళు కూడా పతనమవుతున్నారు. వారు గ్రహించి వాని అధికారం నుంచి బయటకు వచ్చిన ప్రభువా, జీవము గల నీ వైపు తిరిగి వారి మనోనేత్రాలు వెలిగించబడి నీతో కలిసి రాజ్యమేలేటువంటి భాగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. విని వాక్యం మా హృదయాలు స్థిరపరచమని, మేము ఇంకను విశ్వాసను బలవంతులుగా కొనసాగుటకు కృపనిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం పాట పాడుతుండగా దేవునికి కానుకలు అర్పిద్దాం. దేవునికి ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును. నా సిలువను ఎత్తుకుని సమస్తమును ఉపేక్షించి, నా సిలువను ఎత్తుకుని సమస్తమును ఉపేక్షించి, సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృపగల మా తండ్రి, ఈ యొక్క పునరుద్ధాన దినమున నీ సన్నిధానంలో ఉదయకాలము సాయంకాలం కూడా ప్రభువా మమ్మల్ని బలపరిచి దర్శించి నీ వాక్య ప్రత్యక్షత మాకు ఇచ్చి ప్రభువా మీ సన్నిధుల మమ్మలను ఎంతగానో ఆదరించి కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్ను ఆరాధించేటువంటి యోగ్యత మాకు ఇచ్చి ప్రభువా, నిన్ను స్తుతుల ద్వారా కీర్తనల ద్వారా నిన్ను గణపరిచి అనేక రీతులుగా నిన్ను ఆరాధించి ప్రభువా, నేను కానుకలు అర్పించి నేను పూజించి గణపరచడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థనను ఆలకించువాడు నాయన, ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి ఆరాధనను అంగీకరించే దేవుడు నాయన. ఈ యొక్క సాయంకాలం మందు మా ఆరాధనను అంగీకరించి ఇంతవరకు మాకు తోడుగా ఉండి జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. విత్తబడిన వాక్యం హృదయంలో ఉంచుకుని బిడ్డలు తిరిగి వెళ్తుండగా తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన మీ మహాశక్తి చేత వారిని ధరింపజేయండి నాయన, శక్తివంతులుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీకోసం ఇంకా నాయన మంచి నిర్ణయం కలిగి ముందుకు కొనసాగటానికి ప్రభు ఎటువంటి ఆటంకాలను బట్టి నాయన వెనుదిరగకుండా, శోధనలు బట్టి నాయన మీ బిడ్డలు కృంగిపోకుండా విశ్వాసానికి కర్త అయినటువంటి నీ వైపు చూసి ముందుకు సాగిపోయేటువంటి విశ్వాసము నిరీక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ వారము మీ బిడ్డలు చేయి
చేయుచున్న పనులన్నింటిలో సహాయం చేయండి, కృపనివ్వండి, మీ శక్తినివ్వండి ప్రభువా. వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారములు, చేతి పనులు, వారి యొక్క సమస్త ప్రయత్నాల మీద మీ దీవెన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. 30, 60, 100 అంతలుగా వారి యొక్క ప్రయత్నాలన్నిటినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. బలహీనలైన వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆదరణ లేకుండా వారిని ప్రభు ఆదరించి నూతనమైన బలంతో వారిని మరలా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు వెళ్తున్నాం ప్రభువా. ఇంకా మీ సన్నిధి యొక్క సమాధానంతో వారి కుటుంబాలకు చేరుకునే వరకు కాపుదల దయచేయండి. మరొక పరిశుద్ధ దినమున మేమందరం ఇలాగ నీ సన్నిధిలో చేరి నీ మాటలు విని ప్రభువా నీ సన్నిధిలో ఆనందించే పర్యంతం వరకు మా అందరికీ ఎడబాయిన నీ కృప, మీ సన్నిధి, మీ శాశ్వతమైన ప్రేమను తోడుగా ఇచ్చి నడిపించమని అతి త్వరలో మేఘాల మీద రానున్న యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చే, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి మనందరికీ ఆయన రాకడొచ్చు పర్యంతము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.